గాయ్స్ రండి మనం ఈ రోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్తగా హైప్ అన్న ఒక ఆప్షన్ వచ్చిండది, దీనివల్ల ఈ వీడియో అయితే చాలా మందికి కానీ రికమెండ్ అవుతుంది. సో నా కోసం ఆ హైప్ అన్న ఆప్షన్ని కానీ ప్రెస్ చేయండి. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ డ్రామా స్టార్టింగ్లో హీరోయిన్నే చూపిస్తారు. తను చాలా సాడ్గా కూర్చునేసి ఆలోచిస్తూ ఉంది. వాళ్ళ నాన్న అయితే చెప్పుంటాడు వాళ్ళ స్టెప్ సిస్టర్కి హార్ట్ డిసీజ్ ఉందంట. సో నీ హార్ట్ అయితే మ్యాచ్ అవుతుంది, నీ హార్ట్ని ఇవ్వు అనేసి. అందువల్లే హీరోయిన్ కానీ ఆ ఇంట్లో నుంచి ఇప్పుడు పారిపోయి వాళ్ళ అవ్వని వెతుకుతా ఉంది. తన అవ్వ ఈ సిటీలో ఉండారన్న విషయం అయితే తెలుసు, కానీ అడ్రస్ హీరోయిన్కి తెలియదు అనమాట. ఇప్పుడు పక్కనున్న మన హీరోకి అయితే ఒక అవ్వ కానీ కాల్ చేసి ఎప్పుడు రా ఇంటికి వస్తా ఉండవు, నీకోసం నేను భోజనం అంతా రెడీ చేసి పెట్టున్నాను అన్నట్టు చెప్తారా. ఆ వాయిస్ హీరోయిన్ వాళ్ళ అవ్వ వాయిస్ ఒకేలా ఉందన్నమాట. సో హీరోయిన్కి అయితే బాగా తెలుస్తూ ఉంది, వీడిని ఫాలో చేస్తే మన అవ్వని కానీ మనం అయితే చేరుకోవచ్చు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు వీళ్ళు దిగే స్టేషన్ కానీ వచ్చింది. సో అందరూ దిగుతూ ఉంటారు. పక్కనున్నవాడు తన లగేజీని తీస్తూ ఉండేటప్పుడు ఆ బ్యాగ్ హీరోయిన్ మీద పడిపోయేటట్టు పోతుందా. అప్పుడు హీరోయిన్ని కానీ కాపాడేసి అక్కడ నుంచి కానీ తన ఇంటికి అయితే బయలుదేరుతూ ఉంటాడు. కానీ వెనకాలే హీరోయిన్ వస్తూ ఉంటుందా. వీడు కానీ ఆగి, ఇదిగో చూడు పాప, నువ్వెందుకు నా వెంట పడుతూ ఉండవు, నాకు నీ మీదంతా ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు చెప్పేసి మళ్ళీ వీడు వెళ్తూ ఉంటాడా. వెనకాలే తోకలాగా హీరోయిన్ వచ్చి వాడు బ్యాగ్ని అయితే బట్టి లాగుతుందనమాట. అసలు నీకేందా కావాలి, నేను ఇందాక దాన్ని చెప్పాను నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదు, నీకు నేను అంతగా కావాలి అనుకుంటే నా ఊరికి వచ్చి అక్కడ అమ్మాయిలు ఆల్రెడీ నా వెంట పడుతూ ఉండారు చూడు, ఆ లైన్లో అయితే నిలబడు అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే యాక్చువల్గా తనకి ఒక షాక్ వల్ల అయితే మాటలు కానీ పోయి ఉంటుందన్నమాట. ఇప్పటికీ హీరోయిన్ అయితే మూగ అమ్మాయిగా ఉంది. తను కానీ సైగ చేసేదా వీడికి చెప్తా ఉంది, నేనేమి మిమ్మల్ని ఫాలో అవ్వడం లేదు, మీరు ఇందాక మాట్లాడారు కదా ఒక అవ్వతో, ఆ అవ్వ అయితే నా యొక్క అవ్వ, దయచేసి నన్ను అయితే అవ్వ దగ్గరికి పిలుచుకొని వెళ్ళండి, తన అడ్రస్ అయితే నాకు తెలియదు అన్నట్టు హెల్ప్ అడుగుతుందా. కానీ వీడికి అయితే డౌట్ కదా ఉందన్నమాట. సో వెంటనే అవ్వకు కానీ కాల్ చేసి నేనైతే ఒకరిని ఇంటికి పిలుచుకొని వస్తా ఉన్నాను, తనని చూసి నువ్వు యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్నదాన్ని డిసైడ్ చేసుకో అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్తూ ఉంటాడా. కానీ హీరోయిన్ అటే నిలిచిపోయిందనమాట. ఏమీ నీకు నడవడం కానీ నేను నేర్పియాలా ఏంటి, వెనకాలే రావా అన్నట్టు అరేస్తాడా. మళ్ళీ హీరోయిన్ అయితే వాడి వెనకాలే వస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కానీ ఇప్పుడు హీరో యొక్క ప్లేస్కి అయితే వచ్చేసారు. హీరో దగ్గర వర్క్ చేసే తన యొక్క అసిస్టెంట్ కానీ బయటకు వచ్చి, ఏమైంది బాస్, బిజినెస్ ట్రిప్ అనేసి పక్కన సిటీకి వెళ్ళారు, కానీ వచ్చేటప్పుడు నాకు వదిన్ని తీసుకొచ్చారా అనేసి హీరోయిన్ని చూసి చెప్తాడా. మూసుకొని ఈ బ్యాగ్ని తీసుకెళ్ళి లోపల పెట్టు అన్నట్టు హీరో కానీ వాడిని తిట్టేసి అక్కడ నుంచి హీరోయిన్ని పిలుచుకునేసి పక్క ఇంటికి కానీ వస్తాడు. ఇదిగో చూడవా, నీ ఫ్రూట్స్ అంతా ఎవడో దొంగతనం చేస్తూ ఉంటాడు అన్నట్టు హీరో చెప్తాడా. ఎవర్రా అది నా ఫ్రూట్స్ని దొంగతనం చేసేదనేసి లోపల నుంచి ఒక అవ్వ కానీ అరుస్తూ వస్తారు కదా, ఈ అవ్వే అన్నమాట హీరోయిన్ యొక్క అవ్వ. వీడు కానీ అవ్వతో నేను ఒకరిని పిలుచుకొని వచ్చున్నాను, మీకు తను కావాలా వద్దా అన్నదాన్ని మీరే డిసైడ్ చేసుకోండి అనేసి హీరోయిన్ అయితే చూపిస్తాడా. తనని చూసిన వెంటనే అవ్వకి తెలుస్తా ఉంది తను తన యొక్క మనవరాలు అనేసి. హీరోయిన్ వేరే నాకు హెల్ప్ చేయండి అన్నట్టు అడుగుతుందా. అవ్వ అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ వేరే చనిపోయినట్టుంది, తన్ని హగ్ చేసుకునేసి అక్కడే కూర్చునేసి ఏడుస్తూ ఉంటారా. హీరోదా వాళ్ళిద్దరిని కానీ లేపి, ఇక్కడ చాలా కోల్డ్గా ఉంది, తను వేరే చాలా సేపు ట్రావెల్ చేసింది, లోపలికి పిలుచుకొని వెళ్ళి తనని కానీ కొంచెం ఓదార్చండి అన్నట్టు చెప్తాడా. అవ్వ కానీ అక్కడ నుంచి హీరోయిన్ అయితే లోపలికి పిలుచుకొని వెళ్తారు. తనకి చేంజ్ చేసుకోవడానికి హీరో వాళ్ళ ఫ్రెండ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ డ్రెస్ని తీసుకొచ్చిస్తారనమాట. దాంతోపాటు హీరోనే కొనుక్కొని వచ్చిండాడు. ఒక ఇన్నర్ వేర్ కానీ పక్కన అయితే ఉందా. హీరోయిన్కి చూసేటప్పుడు ఒక లాగా ఉంది, దీన్ని అయితే బయట నుంచి హీరో కానీ చూస్తాడు. వీడికే ఇక్కడ సిగ్గుచేటుగా ఉంది, చీ నేనేంది ఇంత దరిద్రంగా దిగజారిపోయానే అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ హీరోయిన్ కానీ ఇప్పుడు హీరో యొక్క షాప్కి అయితే వస్తుంది. యాక్చువల్గా హీరో అయితే ఒక టాటూ షాప్ దా పెట్టుకొని ఉంటాడనమాట. అవ్వ గంజి ఇవ్వమనింది, అదే తీసుకొచ్చాను అన్నట్టు చెప్పి యాక్చువల్గా అక్కడైతే చాలా హీట్గా ఉందంట. ఇంకా హీరో యొక్క రూమ్లో అయితే ఏసీ కానీ ఉండేటట్టుంది. సో స్కూల్కి వెళ్ళేంత వరకు అవ్వ కానీ నీ రూమ్ని అయితే యూజ్ చేసుకోమన్నారు, నేను ఇక్కడే ఉండేదా అన్నట్టు హీరోతో అడుగుతుందా. వాడు కానీ పర్వాలేదు లోపలికి రా అన్నట్టు చెప్పి తన రూమ్కి అయితే పిలుచుకొని వెళ్ళి వదిలేసి, ఇదిగో చూడు ఇక్కడ ఉండే టీవీ బెడ్ మొత్తాన్ని కానీ నువ్వైతే యూజ్ చేసుకో, ఏం కావాలన్నా చెయ్యి, కానీ ఇక్కడ ఉండే నా థింగ్స్ని దేన్ని కానీ నువ్వైతే టచ్ చేయకు అన్నట్టు చెప్పేసిదా. వాడు కానీ
కానీ అక్కడి నుంచి వెళ్తాడు. కానీ హీరోయిన్ చెయ్యి నా చెయ్యిలా అనుకుంటాను, తను గమ్మనే ఉండట్లేదనమాట. పక్కన టేబుల్ మీద అయితే హీరో గాని ఒక బటర్ఫ్లై అయితే డ్రా చేసి ఉంటాడా, దాని కింద అయితే హీరోయిన్ గాని ఒక అందమైన ఫ్లవర్ని అయితే డ్రా చేస్తుంది. దీన్ని అయితే అక్కడికి వచ్చిన హీరోయిక్ అసిస్టెంట్ గాని చూసేసి, అయ్యోయ్యో ఏం చేసి పెట్టుండవు నువ్వు, ఇప్పుడు గనక హీరో వచ్చాడంటే ఖచ్చితంగా నేను చంపేస్తాడు అన్నట్టు భయపెట్టేస్తాడా. తనైతే చాలా భయపడతా ఉంది, ఎక్కడ కొడతాడో ఏమో అనేసి. ఆ టైంలో హీరో వేరే అక్కడికి వచ్చి వీడు హీరోయిన్ ఈ విధంగా చేస్తుండడం చూసి చాలా కోపంతో చూస్తాడా. తనైతే ఖచ్చితంగా వీడు మనల్ని కొట్టదా పోతాడు అనేసి ఆ పేపర్ని కానీ వాడి దగ్గర ఇచ్చి, సారీ నేనైతే ఏదో తెలియకుండా చేశాను, నాకు స్కూల్కి టైం అయ్యింది, నేను వెళ్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళడానికి పోతుంది. వీడైతే అప్పుడు చూస్తుంటాడు, కానీ ఇప్పుడు తను డ్రా చేసిన ఆ పేపర్ని కానీ చూస్తాడా, అదే అందంగా ఉందన్నమాట. సో హీరోయిన్ని కానీ స్టాప్ చేస్తాడు. తను ఏడుస్తూ ఉండేసరికి గమనే పంపించేస్తాడు. తనని నేను భయపెట్టేసినట్టున్నాను, ఒక చిన్న పిల్లని పోయి ఏడిపించుండాను చూడు అనేసి వాడిని వాడే తిట్టుకుంటా ఉంటాడు. హీరోయిన్ ఈ ఊరికి అయితే కొత్త కదా, సో వాళ్ళ అవ్వ అయితే చెప్పుంటారు హీరోతో, వెళ్ళి హీరోయిన్ని కానీ పిక్ చేసుకునేసిరా అనేసి. అందుకోసమే ఇప్పుడు హీరో కానీ స్కూల్కి అయితే వచ్చి ఉంటాడు. హీరోయిన్ వేరే స్కూల్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటుంది కదా, ఆ పేపర్ వర్క్ అంతా ముగించేశాను, నాతో పాటు ఇంటికి రా అనేసి హీరోయిన్ చేయి బట్టి తీసుకొని వెళ్తా ఉంటాడా. దీన్ని అయితే ఒక అమ్మాయి చాలా కోపంగా చూస్తూ ఉంది. తను హీరోని వన్ సైడ్గా ప్రేమించేటట్టుంది. ఇప్పుడు దగ్గరికి వచ్చి తనని ఎందుకు నువ్వు చేయి పట్టుకొని ఉన్నావు, తను నీకు ఎవరు అన్నట్టంతా అరుస్తుందా. హీరోయిన్ కానీ ఈ అమ్మాయి మాట్లాడేది చూస్తూ ఉంటే హీరోని ప్రేమించేటట్టుంది, రేపటి నుంచి నన్ను బాగా బుల్లి చేయబోతుందో ఏమో అన్నట్టు భయపడతా ఉంటుందా. హీరో కానీ దీన్ని అయితే గెస్ట్ చేస్తాడనమాట. ఇదిగో చూడు, తనని గనక నువ్వు రేపటి నుంచి స్కూల్లో బుల్లి చేసావనుకో, ఆ తర్వాత నేను గమ్మనే ఉండను, మర్యాదగా నువ్వు తనని అయితే బాగా చూసుకోవాలి, అర్థమైందా అన్నట్టు వాన్ చేసేసి హీరోయిన్ కానీ ఇంటికి అయితే పిలుచుకొని వెళ్తాడు. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్తో కానీ నీ యొక్క పేపర్ వర్క్స్ అంతా ముగిసిపోయింది అన్నట్టు చెప్తా ఉంటాడు. అక్కడికి అయితే ఒక అమ్మాయి వస్తుంది. దీన్ని అయితే మనం టాటూ చిలక అన్నట్టు చెప్పుకుంటాము. ఇది కానీ హీరోని అయితే వన్ సైడ్గా ప్రేమించేటట్టుంది. ఇప్పుడు వచ్చి హీరోని ఫ్లర్ట్ చేసేటట్టు మాట్లాడుతూ ఉంటుందా. దీన్ని చూసిన హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది. ఒకసారి అయితే హీరో కానీ ఈ అమ్మాయిని బాగా తిట్టి మాట్లాడుంటాడనమాట ఫోన్లో. సో అది గుర్తొచ్చిన హీరోయిన్కి లోపల అయితే చాలా సంతోషంగా ఉందన్నమాట. ఇప్పుడు హీరో కానీ ఇదిగో చూడు, నువ్వు నా దగ్గర టాటూ వేసుకోవడానికి కదా వచ్చున్నావు అంటే, ఆల్రెడీ నువ్వు నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకునేదా వచ్చుండాలి, సో నేనైతే ఇప్పుడు నీకు వేయలేను అనేసి తన అసిస్టెంట్ని పిలిచి వదిలేసి హీరోయిన్ కానీ అక్కడి నుంచి అయితే లాక్కొని వెళ్ళిపోతాడు. వీడు కానీ వచ్చి, మేడం మీకు టాటూనే కదా కావాలి, నేను కావాలంటే వేస్తాను అన్నట్టు పిలుస్తాడా. కానీ ఈ చిలకకి కాలిపోయిందనమాట. ఏం అక్కర్లేదు పోరా అనేసి అక్కడి నుంచి కానీ కోపంతో వెళ్ళిపోతుంది. హీరో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు హీరోయిన్ కి సీట్ బెల్ట్ వేయడానికి అయితే హీరో కానీ దగ్గరికి వెళ్తాడా. కానీ హీరోయిన్ అయితే ఫుల్గా భయపడిపోయి కూర్చొని ఉందనమాట. దీన్ని చూసేసరికి వీడు కానీ నేను నిన్న చూసిన చూపులకే ఈ అమ్మాయి ఇట భయపడిపోయింది అన్నట్టు ఆలోచించి, సారీ నేనైతే నిన్న ఏదో కోపంలో ఆ విధంగా అరిచేశాను, కానీ నువ్వు డ్రా చేసి ఉన్నావు కదా, ఆ డ్రాయింగ్ అయితే సూపర్గా ఉంది, నేను కానీ కస్టమర్స్కి అయితే వేశాను, అది వాళ్ళకి బాగా నచ్చింది, నాకు కానీ మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది అన్నట్టు చెప్తాడా. దీన్ని చూసేసరికి హీరోయిన్ కానీ నవ్వుతుందనమాట. నిజమా, నా డ్రాయింగ్ బాగునిందా అన్నట్టు అడుగుతుందా సంతోషంతో. అమ్మయ్య ఇప్పటికైనా నీకు నా మీద ఉండే కోపం పోయిందా అన్నట్టు వీడు అడుగుతాడా. దానికి తను కానీ లైట్గా కొంచెం కోపం పోయింది అన్నట్టు చెప్తుందనమాట. ఇప్పుడు హీరోయిన్ని ఇంతకు ముందు ఉంటుంది కదా, ఆ సిటీకి దా పిలుచుకొని వచ్చి ఉంటాడనమాట. హీరోయిన్ సిగ్నల్ పడడం కానీ చూడకుండా రోడ్ అయితే క్రాస్ చేస్తా ఉందా, ఒక కార్ అయితే గుద్దేటట్టు వచ్చేస్తుంది. సడన్ గా హీరోదా వచ్చి హీరోయిన్ని కానీ అక్కడ నుంచి అయితే లాక్కొని వెళ్తాడనమాట. ఏమి సిగ్నల్ని కానీ నువ్వు చూసుకోకుండా నడుస్తావా అన్నట్టు అరుస్తా ఉంటాడా. కానీ హీరోయిన్ అయితే ఆ రోడ్ని చూస్తుంది. యాక్చువల్గా అక్కడ వాళ్ళ అమ్మకి కానీ యాక్సిడెంట్ అయితే జరిగినట్టుంది. మేబీ హీరోయిన్ని కాపాడడానికి పోయి వాళ్ళ అమ్మ కానీ చనిపోయిందో ఏమో. సో అది తలుచుకునేసి హీరోయిన్ అయితే ఒకటే ఏడుస్తూ ఉంటుందా. ఏమాత్రం ఆలోచించకుండా హీరో కానీ ఏడుపు మొహమా ఎందుకు ఇలా ఏడుస్తూ ఉండవు అన్నట్టు అరుస్తాడా. కానీ హీరోయిన్కి అయితే కాలిపోయిందనమాట. నువ్వంతా మనిషివారా అన్నట్టు వాడి కాళ్ళని అయితే బాగా తన్నేసి అక్కడి నుంచి కానీ చాలా కోపంతో వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ని తన ఇంటికి కానీ పిలుచుకొని వచ్చుంటాడనమాట. ఇదిగో చూడు, నేను బయట ఉండే షాప్లోనే ఉంటాను, నువ్వు దేనికి కానీ భయపడకుండా లోపలికి అయితే వెళ్ళు, నేను నీకోసం బయటే ఉంటాను అంటాడా. హీరోయిన్ కానీ సరే అన్నట్టు చెప్తుంది. వీడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కానీ వాళ్ళ ఇల్లు పైనదా ఉందనమాట. సో తనైతే స్టెప్స్ ఎక్కి వెళ్తా ఉంటుందా. వెనకాలే వాళ్ళ నాన్న కానీ వచ్చి హీరోయిన్ అయితే ఎగిసి తన్నేస్తాడు. పాపం తన కాళ్ళే లైట్గా ఫ్రాక్చర్ అయినట్టుంది. అక్కడే పడిపోయి నాన్న నన్ను వదిలేయండి వదిలేయండి అన్నట్టు అరుస్తుందా. ఈ సచ్చినోడికి ఒక స్టెప్
డాక్టర్ అనుకుంటాను. ఆ అమ్మాయికి హార్ట్ డిసీజ్ ఉందంట. నిన్ను హార్ట్ ఇవ్వమంటే నువ్వు తనకి హార్ట్ని ఇవ్వకుండా పారిపోతావా, నేను నిన్ను వదలను అనేసి హీరోయిన్ని టార్చర్ చేస్తా ఉంటాడా. హీరోయిన్ అరుపుల సౌండ్ విని అంత లోపల అక్కడికి హీరో గాని వచ్చేసి వాళ్ళ నాన్నని అయితే బాగా కొట్టిపడేసి హీరోయిన్ గాని చూస్తాడు. తనైతే ఈ నొప్పిలో చాలా భయపడిపోయి ఉంటుందా. హీరో గాని నీకేమీ కాలేదు, నేను వచ్చేసాను అనేసి అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తా ఉంటాడు. తను నొప్పి వల్ల పళ్ళనంతా కానీ బాగా కొరుక్కుంటా ఉంటుందన్నమాట. హీరో గాని నీకు అంత నొప్పిగా ఉంటే నోటిని కొరుక్కో, నా చేతిని కావాలంటే కొరుక్కో అనేసి తన చెయ్యిని అయితే ఇచ్చేసి తన ఫ్రెండ్కి కానీ కాల్ చేస్తాడు. ఈ సిటీలో పలానా హాస్పిటల్కి వెళ్తా ఉన్నాను, అక్కడికి వచ్చేయి అనేసి. ఇప్పుడు హీరోయిన్ని కానీ వీడైతే బెడ్లో అడ్మిట్ చేస్తుంటాడనమాట. తనకి పెద్ద ఇంజురీ కాదు, కానీ లైట్గా బోన్ కానీ ఫ్రాక్చర్ అయ్యి ఉండదు అన్నట్టు చెప్తారు. హీరోయిన్ కానీ నాకు ఫోన్ కావాలి ఆడుకోవడానికి అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో అయితే ఇదిగో చూడు, నువ్వు ఇప్పుడు చాలా టైర్డ్గా ఉంటావు, మరి ఎదగా రెస్ట్ తీసుకో, ఫోన్ అంతా ఇవ్వను అన్నట్టు చెప్తాడనమాట. సరే నీకు రేపు తినడానికి ఏమేమి ఫుడ్ ఐటెం కావాలి అన్నట్టు హీరోయిన్తో అడుగుతాడా. తను కానీ ఏమేమి కావాలనేసి ఒక పెద్ద లిస్టే వేస్తుందనమాట. సరేలే రేపు నేను కానీ దాన్ని అంతా తీసుకొస్తాను, ఇప్పుడు లేట్ నైట్ అయింది, నువ్వు కానీ పడుకొని రెస్ట్ తీసుకో అన్నట్టు పడుకోబెట్టేసి నైట్ అంతా తన పక్కనే ఉండి చూసుకుంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. వీడు కానీ హీరోయిన్కి అయితే ఫుడ్ అంతా తీసుకొచ్చి తినిపిస్తూ ఉంటాడా. ఆ టైంకి హీరో యొక్క ఫ్రెండ్ అనమాట ఇతని పేరు అయితే చెన్ను. వీడు కానీ లోపలికి అయితే వస్తాడా. హీరోయిన్కి వీడిని చూసేటప్పుడు చాలా ప్రకాశవంతంగా ఏదో యాంజల్ లా కనపడుతూ ఉంటాడు అనమాట. వీడు కానీ వచ్చి హీరోయిన్తో షేక్ హ్యాండ్ అంతా ఇచ్చి వీళ్ళిద్దరూ కానీ చాలా క్లోజ్గా అయితే మాట్లాడుతూ ఉంటారు. దీన్నంతా చూసేటప్పుడు హీరోకి అయితే లోపల ఈ భలే కాలిపోతా ఉందన్నమాట. వెంటనే ఫ్రెండ్ని కానీ బయటికి రా మాట్లాడాలి అనేసి పిలుచుకొని వస్తాడా. ఫ్రెండ్ వాడు కానీ ఏం రా నువ్వెందుకు ఇలా జలసితో పొంగిపోతా ఉండవు అన్నట్టు అంతా అడుగుతాడా. అలాగంతా ఏమీ లేదు నోర్ముయ్ అన్నట్టు చెప్పేసి వీళ్ళిద్దరూ కానీ ఏదో బిజినెస్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత హీరో కానీ సడన్గా ఒకవేళ నేను ఫ్యూచర్లో లేకపోతే నాకేమైనా అయితే అవన్నీ హీరోయిన్ని నువ్వుదా బాగా చూసుకుంటాను అనేసి నాకు కానీ ప్రామిస్ చెయ్యి అంటాడా. వీడు ఎందుకు ఆ విధంగా చెప్తా ఉంటాడు అనేసి అయితే క్లియర్గా తెలియలేదు. లోపలికి కానీ వస్తాడు. హీరోయిన్ని 1 వీక్ వరకు హాస్పిటల్లోనే ఉండమనేసి డాక్టర్ కానీ చెప్పాడు అనేసి చెప్తాడా. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్పేసి తనైతే చాలా ఫీల్ చేస్తూ ఏడుస్తూ ఉంది. వాళ్ళ అమ్మ అయితే తన వల్లదా చనిపోయారంట. ఇంకా వాళ్ళ నాన్న అయితే స్టెప్ సిస్టర్ని కాపాడడం కోసం తన హార్ట్ని కానీ అడుగుతూ ఉన్నాడు. నేనైతే దేనికి పనికిరాని అమ్మాయిని, నేను పుట్టిందే వేస్ట్ అన్నట్టు చెప్పి ఏడుస్తుందా. అప్పుడు హీరో కానీ చెప్తాడు ఇదిగో చూడు అలాగంతా లేదు, అనుకోకుండా నేను కానీ నీ యొక్క ఆల్బమ్ అయితే చూసాను. మీ అమ్మ నిన్ను ఎంత ఎక్కువగా ప్రేమించుంటే నీ యొక్క ప్రతి స్వీట్ మూమెంట్ని కానీ తనైతే రికార్డు చేసి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మీ అమ్మ అయితే నిన్ను చాలా ఎక్కువగా ప్రేమించినట్టుంది. తన చావుకి నువ్వు కారణం కాదు, అదేవిధంగా నీ స్టెప్ సిస్టర్ తనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినా కానీ అది కానీ నీ వల్ల అయితే కాదు, సో నిన్ను నువ్వు అయితే బ్లేమ్ చేసుకోకో అన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. నాకు సపోర్ట్గా నువ్వు ఉంటున్నావు కదా అదే చాలు అనేసి హీరోని కానీ హగ్ చేసుకునేసి ఒకటే ఏడుస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ తనని కానీ డిశ్చార్జ్ చేసి ఇంటికి అయితే పిలుచుకొని వెళ్తా ఉంటాడా. ఆ టైంలో టాటూ చిలక కానీ అక్కడికి వచ్చి వాట్ ఏ కోఇన్సిడెంట్, నేను మామూలుగా ఈ సిటీకి అంతా రానే రాను, కానీ ఈ రోజుదా సడన్గా వచ్చాను, నువ్వు కానీ అంతే చూసావా మన ఇద్దరిని కానీ ఆ డెస్టినీదా కలిపినట్టుంది అన్నట్టు హీరో యొక్క షోల్డర్ మీద అయితే చేపెడుతుందా. హీరోయిన్కి అయితే కడుపులో కాలిపోతా ఉందన్నమాట. హీరో కానీ ఇదిగో చూడు నువ్వు ఇక్కడికి వస్తావు అనేసి తెలుసుంటే ఖచ్చితంగా నేను సచ్చినా ఇక్కడికి వచ్చుండే వాడిని కాదు అన్నట్టు చెప్తాడనమాట. ఇది కానీ హీరోయిన్ని చూసి ఓహో ఈ అమ్మాయిదా ఇప్పుడు నీకు నచ్చిందా అన్నట్టు అంతా చెప్తా ఉంటుందా. హీరో కానీ కాలిపోయి ఇదిగో చూడు నువ్వు నా కస్టమర్ అనేసిదా ఇంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాను, నువ్వు నా నోటిని గనక గిలికావనుకో పచ్చి బూతులతోనే తిట్టేస్తాను అన్నట్టు దాన్ని కడిగి పోసేసి హీరోయిన్ని కానీ అక్కడి నుంచి అయితే చేతులతోనే తీసుకొని వెళ్తా ఉంటాడా. దీన్నంతా చూసినా ఇదైతే మారేటు లేదనమాట. ఇప్పుడు ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నట్టు ప్లాన్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ అయితే ఇంకా కానీ వీడి మీద చాలా కోపంతో చూస్తూ ఉందన్నమాట. కానీ వీడి నోరు వేరే గమ్మనే ఉండట్లేదు, తనకి ఇంకా కోపం వచ్చేటట్టు మాట్లాడుతూ ఉంటాడా. కాలిపోయి వాడి చేతిని అయితే బాగా గిల్లి పెట్టేస్తా ఉందన్నమాట. వీడికి నొప్పి వచ్చేసినట్టుంది. ఒక అమ్మాయి కాబట్టి గమ్మనే వదులుతా ఉన్నాను, ఇదే అబ్బాయి అయి ఉండాలి, తీసి బయటపడేసి బాగా తొక్కేసి ఉంటాను అన్నట్టు చెప్తాడా. ఏమో కుక్క పిల్లల వాడి మీద అయితే వాసన పడతా ఉంది, ఏమైంది నీకు అన్నట్టు అరేస్తాడా. నీ మీద అయితే గబ్బు వాసన వస్తూ ఉంది అన్నట్టు చెప్తుంది. ఇందాక చిలక అయితే వీడి షోల్డర్ మీద చేయి పెట్టుంటుంది కదా ఆ వాసన మీద ఈ విధంగా చెప్తుందా. వీడు కానీ నిజమా మన మీద గబ్బు వాసన వస్తూ ఉంది అన్నట్టు వాసన పడతా ఉంటాడు. మధ్యలో ఏం వేరే స్ప్రే అంతా కొడుతుంది, నీ మీద ముక్కే పెట్టలేము అంత వాసన వస్తూ ఉంది అనేసి వీడు కానీ నమ్మేశాడన్నమాట. ఇంటికి వచ్చి తన అసిస్టెంట్తో కానీ నా మీద ఏదైనా దుర్వాసన వస్తూ ఉందా అన్నట్టు అడుగుతాడా. అసిస్టెంట్
అసిస్టెంట్ కానీ స్మెల్ చేసేసి లేదే బాస్ అలాగంటే ఏమీ లేదంటాడు. నీకు ముక్కు సరిలేదనుకుంటాను, బాగా వాసన పట్టు అంటాడా. నిజంగానే బాస్ ఏమీ వాసన రాలేదు అంటాడా. మరెందుకో అమ్మాయి ఆ విధంగా చెప్పింది అన్నట్టు చెప్తాడా. వీడు మళ్ళీ కానీ హీరోని అయితే వాసన పట్టేసి నాకు తెలిసినంత వరకు మీ మీద లైట్గా సిగరెట్ స్మెల్ వచ్చినట్టుంది, అందుకుదా తను ఆ విధంగా చెప్పినట్టుంది అంటాడా. అవునా, సిగరెట్ స్మెల్ వల్లదా తను ఆ విధంగా చెప్పిందా. అట్టయితే సరే అనేసి వీడు కానీ సిగరెట్ని మానుకోవాలి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇటు పక్క హీరోయిన్కి అయితే తన యొక్క ఫ్రెండ్ తనైతే వీడియో కాల్ చేసి ఒకటే ఏడుస్తూ ఉంది. నీకు నా మీద ప్రేమే లేదు కదా, నాతో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు, నీకేమైందో ఏమో అనేసి నేను ఎంత భయపడిపోయానో తెలుసా అన్నట్టు ఏడుస్తుందా. హీరోయిన్ కానీ ఇదిగో చూడు నాకేమీ కాలేదు, నేను చాలా సేఫ్గా ఉంటున్నాను, ఇప్పుడు నా అమ్మమ్మతోదా నేను ఉంటున్నాను, ఇక్కడైతే నాకు ఒక అన్న కానీ దొరికాడు, తనైతే నన్ను చాలా బాగా చూసుకుంటా ఉన్నాడు, నేను అడిగిందంతా కానీ తీసిస్తా ఉన్నాడు తెలుసా, చాలా మంచివాడు అన్నట్టంతా చాలా సంతోషంతో చెప్తా ఉంటుందా. దీన్నైతే ఫ్రెండ్ కానీ చూసేసి అయినా నువ్వెందుకు ఆడి గురించి మాట్లాడేటప్పుడు ఇంత హ్యాపీగా ఉంటున్నావే అన్నట్టు అడుగుతుందా. కానీ హీరోయిన్ అయితే అలాగంతా ఏమీ లేదు నోర్మి అన్నట్టు చెప్తా ఉంటుందన్నమాట. బయట అయితే హీరో కానీ కూర్చొని ఉంటాడా. దీన్ని చూసిన హీరోయిన్ కానీ వెంటనే వీడిని అయితే ఫోటో తీసి తన ఫ్రెండ్కి అయితే పంపిస్తుంది. ఆ అమ్మాయి కానీ చూసేసి వీడు అయితే చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు అన్నట్టు చెప్తా ఉంటుందన్నమాట. కానీ హీరో అయితే హీరోయిన్ని చూసేసి బయట ఏం చేస్తా ఉండవు, దోమలు కుట్టైపోతుంది లోపల వెళ్ళి తలుపేసుకో అంటాడా. కానీ హీరోయిన్ అయితే నా దగ్గర మస్కిటో స్ప్రే ఉంది అన్నట్టు చెప్తుందా. పర్వాలేదు లోపలికి వెళ్ళు, ఏసీ చిల్డ్రన్స్ అంతా బయటికి పోతుంది చూడు, రేపు స్కూల్ పెట్టుకునేసి ఇంకా కానీ ఆడుకుంటా ఉండవా, లోపలికి వెళ్ళు అంటాడా. కానీ హీరోయిన్ అయితే రేపు సండే కదా, రేపు లీవ్ అంటుంది. పర్వాలేదు వెళ్ళి హోంవర్క్లు చేసుకునేసి లేట్ నైట్ అవుతుంది వెళ్ళి పడుకోపో అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ బాయ్ చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫ్రెండ్ అయితే హీరోయిన్కి తన అందంతో ఎలాగంతా హీరోని పడగొట్టేది అనేసి సెడ్యూస్ ఐడియా అంతా ఇస్తుందా. హీరోయిన్ అయితే ఒకటే సిగ్గుపడిపోతా ఉందన్నమాట. నెక్స్ట్ డే హీరో కానీ హీరోయిన్ని స్కూల్కి పిలుచుకొని వెళ్ళి వదలటానికి అయితే వచ్చుంటాడు. కానీ వాడు ఇప్పుడు సిగరెట్ మానేసినట్టుంది, నోట్లో అయితే లాలీపాప్ పెట్టుకొని ఉంటాడా. దీన్ని చూసిన హీరోయిన్ కానీ ఏమైంది ఈ మధ్య నువ్వు సిగరెట్ కాల్చడం లేదా మానేసావా అన్నట్టు అడుగుతుంది. దానికి వీడు కానీ అవును నీకు నచ్చలేదనేసి మానేసాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ సరే నువ్వు ఎప్పటి నుంచి సిగరెట్ కాల్చడం స్టార్ట్ చేసావు అన్నట్టు అడుగుతుందా. వీడు కానీ ఆలోచిస్తాడు. యాక్చువల్గా హీరో ఒక ఆర్మీ మ్యాన్, వాడు ఒక సోల్జర్ అన్నమాట. ఇంటికి రిటర్న్ వచ్చి చూసేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని కానీ ఎవరో చంపేసినట్టుంది. అప్పుడు వీడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళుంటాడు. అప్పటి నుంచిదా వీడు కానీ స్మోకింగ్కి అడిక్ట్ అయినట్టుంది. సో ఇప్పుడు ఆ బ్యాడ్ మెమరీ గుర్తొచ్చేసరికి హీరో కానీ తన కార్ని చాలా వేగంగా అయితే తోలుతా ఉంటాడు. హీరోయిన్ కానీ వద్దు ఆపు ఆపు అన్నట్టు అరుస్తూ ఉంటుంది. సడన్గా రోడ్ని అయితే ఒక లేడీ కానీ క్రాస్ చేస్తూ ఉంటుందా. అప్పుడుదా వీడు కానీ స్పీడ్ బ్రేక్ అయితే వేస్తాడన్నమాట. హీరోయిన్ అయితే ఫుల్ భయపడిపోయింది, తను చాలా ఏడుస్తూ ఉంటుంది. దీన్ని చూసేసరికి వీడు కానీ ఏమీ కాలేదు, నేను బండిని ఆపేశాను, నువ్వు భయపడకు, నన్ను కానీ క్షమించు, నాకు ఏమైంది అనేసి నాకు తెలియలేదు, ఆ విధంగా చేసేసాను అన్నట్టు అడుగుతా ఉంటాడా. కానీ హీరోయిన్ అయితే నేను నిన్ను ఎన్నిసార్లు పిలిచానో తెలుసా, మరి నువ్వెందుకు బండిని ఆపనే లేదు, నువ్వు నీతో పాటు నన్ను కానీ తీసుకెళ్ళి చంపేస్తావు అనుకున్నాను, నేను ఎంత భయపడిపోయానో తెలుసా అంటుందా. కానీ వీడైతే అలాగంతా మాట్లాడుకో అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఇదిగో చూడు ఇంకెప్పుడు కానీ నువ్వెందుకు స్మోకింగ్ని మానేసావనేసి నేను అడగను, ఎవరైనా అడిగినా కానీ నువ్వు ఇంతగా అంతా కోప్పడుకో అన్నట్టు చెప్తుందా. అప్పుడుదా వీడు కానీ చెప్తాడు సారీ నాకైతే ఏదో బ్యాడ్ మెమరీ గుర్తొచ్చి ఈ విధంగా చేసేసాను, నిజానికి నువ్వు నా మీద అయితే ఒక దుర్వాసన వస్తా ఉందన్నావు కదా, అందుకుదా నేను కానీ స్మోకింగ్ని మానేశాను అంటాడా. హీరోయిన్కి అయితే చాలా టచింగ్ అయిపోయిందనమాట. సో వీడు మన కోసం స్మోకింగ్ని మానేశాడా అనేసి. సో తను కానీ రిలాక్స్ అయిపోతుంది. అక్కడ నుంచి తన్ని కానీ పిలుచుకొని వచ్చి స్కూల్లో అయితే వదిలేసి ఈవినింగ్ నిన్ను పిక్ చేసుకోవడానికి నేను రాను, బయటికి వెళ్తా ఉండాను, నా ఫోన్ వేరే ఈ రోజంతా స్విచ్ ఆఫ్లోదా ఉంటుంది, సో నువ్వుదా చాలా జాగ్రత్తగా ఇంటికి కానీ వెళ్ళాలి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఓకే అంటుందన్నమాట. వీడు కానీ తనను వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళిద్దరూ ఇలా క్లోజ్గా ఉండడాన్ని ఆ స్కూల్ చిలక అయితే చూస్తుందనమాట. దీనికి చాలా కాలుతా ఉంది, ఈ రోజుదా హీరోయిన్ని కానీ మనం లాక్ చేయాలి అన్నట్టు ఆలోచిస్తావు. హీరోయిన్ని కానీ వచ్చి తోస్తుందా, తన యొక్క వాకింగ్ స్టిక్ కానీ కింద అయితే పడిపోతుంది. హీరోయిన్ దగ్గరకు కానీ వచ్చి ఈరోజు నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు అన్నట్టు చెప్పేసి వెళ్తుందనమాట. ఏం చేయబోతుందో ఏమో. ఆ రోజు మధ్యాహ్నం కానీ హీరో యొక్క అసిస్టెంట్ దా హీరోయిన్కి లంచ్ తీసుకొని వచ్చిస్తూ ఉన్నాడు. దీన్నంతా కానీ ఈ చిలక అయితే చూస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కానీ సెప్టెంబర్ 18 హీరో అయితే ఒక హిడెన్ ప్లేస్కి వెళ్ళిపోతాడంట. ఆ రోజు ఫోన్ అంతా కానీ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. తను ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తూ ఉన్నాడు అనేసి ఎవరికి తెలియదు. నెక్స్ట్ డే మార్నింగ్ దా వస్తాడంట. ఈ రోజుదా మంచి టైము, మనం కానీ హీరోయిన్ అయితే లాక్ చేసేయాలి అన్నట్టు ప్లాన్ చేసి ఇది కానీ అక్కడ నుంచి అయితే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ అడుగుతా
అడుగుతా ఉంది నైటు హీరో ఇంటికి వస్తాడా అనేసి. కానీ వీడేం చెప్తాడంటే మామూలుగా అయితే నెక్స్ట్ డే మార్నింగ్ దా వస్తాడు, కానీ నీతో నైట్ వస్తాను అనేసి చెప్పాడు కాబట్టి మేబీ రావచ్చు, రాకుండాను పోవచ్చు. సరే నువ్వు కానీ భోజనం చేసేసావు కదా, నేనైతే ఇంటికి వెళ్ళొస్తాను అనేసి వాడు కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్కి అయితే ఒక మెసేజ్ వస్తుంది. అది కానీ హీరో యొక్క నెంబర్ నుంచి, ఈ విధంగా నేనైతే నీకోసం ఒక సర్ప్రైజ్ రెడీ చేస్తున్నాను, నువ్వు కానీ స్టోర్ రూమ్కి అయితే రా అనేసి. కానీ హీరోయిన్ అయితే అసిస్టెంట్ ఏదో తనతో అబద్ధం చెప్పుండాడు, హీరోనే మెసేజ్ చేస్తుంటాడంటే ఖచ్చితంగా మన కోసం సర్ప్రైజ్ పెట్టినట్టుంది అనేసి తను కానీ ఆ స్టోర్ రూమ్కి అయితే వస్తుంది. కానీ చిలకదా హీరోయిన్ అయితే ఇక్కడికి కానీ రప్పించుంటుంది అనమాట. ఇప్పుడు హీరోయిన్ని లోపల వేసేసి తను కానీ తలుపేసేస్తుంది. హీరోయిన్ అక్కడే కానీ కాళ్ళు వేరే సరిలేదు కదా, కింద పడిపోతుంది. ఫోన్లో వేరే సిగ్నల్ లేదు, తను బాగా ఇరుక్కుపోయిందనమాట ఈ రూమ్లో. ఇటుపక్క క్లాస్ టీచర్ కానీ వచ్చి హీరోయిన్ క్లాస్ రూమ్లో కనపడకపోయేసరికి హీరోయిన్ ఎక్కడ వెళ్ళింది అంటారా. అప్పుడు ఈ చిలకలు కానీ తనైతే మధ్యాహ్నమే ఇంటికి వెళ్ళిపోతాను అనేసి మాతో చెప్పింది, మేము కానీ తన్ని ఇంటర్నెట్ కెఫే సైడ్ చూసాము అన్నట్టు చెప్తారు. సో టీచర్ కానీ అంతగా పట్టించుకోలేదు. ఇది వేరే ఎండాకాలం, ఎండలు బాగా మండిపోతా ఉంది. హీరోయిన్ ఉండే రూమ్ లో ఏసీను లేదు, ఫ్యాను లేదు. ఈ వేడి వల్ల హీరోయిన్ అయితే అక్కడే స్పృహ లేకుండా పడిపోతా ఉంది. ఆ రోజు నైట్ హీరోయిన్ యొక్క క్లాస్మేట్ అనమాట ఇతను హీరోకి కానీ ఫ్రెండే. అవ్వతో అయితే అడుగుతాడు హీరోయిన్ ఎక్కడ ఇంకా రాలేదా అనేసి. అప్పుడు అవ్వ కానీ చెప్తుంది హీరోయిన్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, ఈ రోజు తనకి స్పెషల్ క్లాస్ ఉందంట అనేసి. అప్పుడు వీడు చెప్తాడు లేదవ్వ తను మధ్యాహ్నమే ఇంటికి వచ్చేసింది అంటాడా. వెంటనే అవ్వ కానీ వాళ్ళ క్లాస్ టీచర్కి అయితే కాల్ చేసి నా మనవరాలు ఇంకా రాలేదు, కానీ తను స్పెషల్ క్లాస్ ఉందనేసి నాకు మెసేజ్ పంపింది అంటుందా. దాన్ని విన్న టీచర్ అయితే ఫుల్ షాక్ అవుతారు. లేదు తను ఒంట్లో బాగాలేదు ఇంటికి వెళ్తా ఉన్నాను అనేసి నాకు మెసేజ్ పెట్టింది అంటారు. క్లాస్మేట్ కానీ ఫోన్ తీసుకుని అడుగుతాడనమాట హీరోయిన్ వచ్చి మీతో లీవ్ అడిగిందా లేకపోతే తను మెసేజ్ పంపిందా అనేసి. లేదు తనైతే నాకు మెసేజ్తో పంపింది, సరే నేను కానీ వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ అయితే చెక్ చేస్తాను అనేసి ఆ టీచర్ కానీ అక్కడి నుంచి అయితే వెళ్తారనమాట. కానీ ఈ క్లాస్మేట్ అయితే హీరోయిక్ అసిస్టెంట్ని కానీ పిలిచి ఈ విధంగా హీరోయిన్ కనపడట్లేదు, హీరో వస్తే వాడితో కానీ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పి రమ్మని చెప్పు, నేను అవ్వని పిలుచుకునేసి స్కూల్కి వెళ్ళి వెతుకుతాను అనేసి అవ్వతో పాటు వస్తారు. ఈ టీచర్ కానీ సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేస్తారు, కానీ హీరోయిన్ వెళ్ళినట్టు వాళ్ళకి ఎలాంటి ప్రూఫ్ కానీ దొరకలేదన్నమాట. వెంటనే టీచర్ కానీ చిలకకైతే కాల్ చేసి అడుగుతారు నువ్వు హీరోయిన్ ఇంటికి వెళ్ళడాన్ని చూసాను అన్నావు కదా, నిజంగానే తను వెళ్ళింది నువ్వు చూసావా అనేసి. లేదు మేడం తనైతే ఇంటర్నెట్ కెఫే సైడ్ వెళ్ళడాన్ని నేను చూశాను, నేనెందుకు మీతో అబద్ధం చెప్పబోతాను అన్నట్టు ఇది కానీ సమాలిస్తా ఉందన్నమాట. వెంటనే క్లాస్ పిల్లలు ఇంకా టీచరు అవ్వ అనేసి అందరూ కానీ ఆ స్కూల్ ఫుల్కి వెతుకుతారు, కానీ హీరోయిన్ ఉండే ప్లేసే వీళ్ళకి తెలియట్లేదన్నమాట. హీరో కానీ ఇంటికి అయితే వస్తాడా, అసిస్టెంట్ కానీ చెప్తాడు ఈ విధంగా హీరోయిన్ కనపడట్లేదు అనేసి, అవ్వ వాళ్ళు వెళ్ళారు అని. వెంటనే హీరో అయితే చాలా టెన్షన్ అయిపోయి అక్కడ నుంచి కానీ స్కూల్కి అయితే వచ్చి అవ్వతో అడుగుతాడు హీరోయిన్ కనపడిందా అని. కానీ అవ్వ అయితే ఇంకా కనిపెట్టలేదు బాబు, తను ఎక్కడ వెళ్ళిందనేసి తెలియట్లేదు అనేసి ఏడుస్తుందా. హీరో అడుగుతాడు లాస్ట్గా హీరోయిన్ని ఎక్కడ ఎవరు చూసింది అని. ఆ చిలకదా ఆ ఇంటర్నెట్ కెఫే సైడ్ చూశాను అనేసి చెప్పింది, మేము సీసీటీవీ ఫుటేజ్ అయితే చెక్ చేసాము, కానీ తను స్కూల్ నుంచి బయటికి వెళ్ళినట్టు ఎలాంటి ఎవిడెన్స్ లేదు అన్నట్టు వీళ్ళు చెప్తారు. హీరో కానీ అటంటే తను ఖచ్చితంగా ఈ స్కూల్లోదా ఉంటుంది, బయటికి అయితే వెళ్ళుండదు అనేసి ఒక మైక్ అయితే తీసుకునేసి హీరోయిన్ కానీ అనౌన్స్ చేస్తాడనమాట. నేనైతే రిటర్న్ వచ్చేస్తున్నాను, నువ్వైతే భయపడకు, నేను నీ పక్కనే ఉంటున్నాను అనుకో, నీ వల్ల అయితే ఏదైనా ఒక చిన్న సౌండ్గా నీవు ఖచ్చితంగా నేనైతే నిన్ను వచ్చి కాపాడుతాను అన్నట్టు చెప్తాడా. ఈ మాట అయితే హీరోయిన్కి కానీ వినపడుతుందన్నమాట. తనకి హీరో మాటలు వినేసరికి ఒక హోప్ వచ్చింది, పాకుతూ వచ్చి అక్కడుండే ఒక డోర్ని కానీ కింద తోస్తుంది. ఈ సౌండ్ అయితే హీరోకి వినపడి వెంటనే వచ్చి హీరోయిన్ని కానీ అక్కడి నుంచి తీసుకెళ్లి హాస్పిటల్లో కానీ అడ్మిట్ చేస్తాడనమాట. ఇప్పుడు డాక్టర్ కానీ ట్రీట్మెంట్ చేసేసి వచ్చి చెప్తారు హీరోయిన్ యొక్క బాడీ హీట్ని అంతా తగ్గించేశారంట, తనకి స్ట్రోక్ లాంటివి ఏమీ రాలేదు, తను ఇప్పుడు బాగానే ఉంది, కానీ కొంచెం రెస్ట్ అయితే తీసుకోవాలి అన్నట్టు చెప్పేసి వెళ్తారా. హీరో కానీ అవ్వతో అడుగుతాడు హీరోయిన్ పంపించిన ఆ మెసేజ్ని అయితే చూపియండి అనేసి. అవ్వ కానీ దాన్ని అయితే ఇస్తారు. క్లాస్ టీచర్ కానీ తను ఇంటికి వెళ్తా ఉంటాను అనేసి నాకు మెసేజ్ పంపింది ఇదిగో అన్నట్టు ఇస్తారా. హీరో 2 మెసేజ్లని చూస్తాడనమాట. వీడికి బాగా తెలుస్తా ఉంది ఖచ్చితంగా దీన్ని అయితే ఆ చిలకదా పంపించి ఉండదు అనేసి. వెంటనే వీడు కానీ చాలా కోపంతో చిలక ఇంటికిదా వస్తాడు. అక్కడ ఉండే డోర్స్ అన్నిటిని కానీ బద్దలు కొడతా ఉంటాడా. వాళ్ళ పేరెంట్స్ కానీ వచ్చి ఏం రా పిచ్చి పట్టిందా, ఏం చేస్తా ఉండవు అన్నట్టు అరుస్తారా. వీడు కానీ నేను మీ మీద చాలా రెస్పెక్ట్ పెట్టుకొని ఉన్నాను, మీరు కానీ దారి తప్పుకోండి, కానీ మీ కూతురు ఈ రోజు చేసిన పనికి తనని నేను అంత ఈజీగా వదలను, మర్యాదగా తనైతే బయటికి పిలవండి అనేసి అరుస్తా ఉంటాడు. 3 ఎంచే లోపల నువ్వు బయటికి రాలేదనుకో ఆ తర్వాత నీకు వేరేలా ఉంటుంది అంటాడా. ఇదైతే
ఇదైతే భయపడిపోయి బయటికి గాని వస్తుందన్నమాట. అమ్మ నాన్న నన్ను కాపాడండి అనేసి. కానీ హీరో నేరుగా వచ్చి తన పీకని గాని పట్టుకునేసి లాక్ చేస్తాడు. ఎందుకు ఈ విధంగా చేశావు, నువ్వే కదా తన్ని ఈ విధంగా లాక్ చేసింది, మరి అదిగా నిజాన్ని చెప్పు అనేసి. కానీ ఇది అప్పటికీ సమాలిస్తా ఉంది. లేదు తను ఇంటర్నెట్ కెఫే సైడ్ వెళ్ళడం నేను చూశాను, దానికి మించి నాకేమీ తెలియదు అంటుందా. హీరోకి పిచ్చి పట్టిపోయింది. దాన్నట్టే గోడకి ఎతికిచ్చేస్తాడనమాట. నాకు ప్రాణాల మీద భయమూ లేదు, నా జీవితం మీద ఆశ లేదు, నిన్ను చంపైనా నిజాన్ని రప్పించేస్తాను, మరి అదిగా నిజం చెప్పు అన్నట్టు అరుస్తాడా. ఇది ఫుల్ భయపడిపోయిందనమాట. లేదు చెప్పేస్తాను అనేసి అది ఇప్పుడుదా నోరే తెరుస్తుంది. నేను నిన్ను ఎంత ఎక్కువగా ప్రేమిస్తా ఉంటానో తెలుసా, కానీ నువ్వు హీరోయిన్ అలా చాలా కేర్ చేసి చూసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు, అందుకే తన్ని రూమ్ లో పెట్టి లాక్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ తన్ని వదిలేద్దాం అనేసి అనుకున్నాను, అంత లోపలే నువ్వు గాని వచ్చి తన్ని కాపాడావు అన్నట్టు చెప్తుందా. వీడు గాని ఆ మెసేజ్ ఎలా వచ్చింది అంటాడా. అదేదో యాన్లాగ్ ఫోన్ అంట, అందులో నుంచి మెసేజ్ చేస్తే ఎవరి నెంబర్లో నుంచి చేయాలనుకుంటామో ఆ నెంబర్ దా చూపిస్తుందంట. అది కానీ చెప్తుందా. ఇప్పుడు హీరో అయితే వాళ్ళ పేరెంట్స్ తో గాని మీరు నా చిన్నప్పుడు నన్ను బాగా చూసుకున్నారన్న ఒక్క రీజన్ వల్ల మీ మొహం చూసి మాత్రమే మీ కూతుర్ని అయితే నేను ప్రాణాలతో వదులుతా ఉంటాను అన్నట్టు చెప్పేసి హీరోయిన్ దగ్గరికి దా వస్తాడు. వీడు చాలా ఫీల్ చేస్తూ ఉంటాడనమాట. నేను పక్కనే ఉంటే నీకు ఈ విధంగా అయి ఉండేది కాదు కదా అనేసి. తన లిప్స్ వేరే బాగా ఎండిపోయి ఉంటుందా. ఇప్పుడు నీళ్ళతో తనని కానీ తుడుస్తూ ఉంటాడు. ఆ టైంలో హీరోయిన్కి ఒక డ్రీమ్ అయితే వస్తుంది. అందులో వాళ్ళ అమ్మని మీట్ అవుతుంది. వాళ్ళ అమ్మ తలలో నుంచి నెత్తురు వేరే వస్తూ ఉందా. అమ్మ మీకు నెత్తురు వస్తూ ఉంది, మీకు నొప్పిగా ఉందా అన్నట్టు అడుగుతుంది. కానీ వాళ్ళ అమ్మ అయితే లేదురా, నువ్వు సంతోషంగా ఉంటే నాకు ఈ నొప్పి అంతా అస్సలు తెలియదు అన్నట్టు చెప్తారా. లేదమ్మా నేను ఇక్కడ సంతోషంగా లేదు, నన్ను అందరూ కానీ బుల్లీ చేస్తూ ఉన్నారు, నాకు ఇక్కడ ఉండాలనేసే లేదు, మీతో పాటు నన్ను పిలుచుకొని వెళ్ళిపోండి అన్నట్టు హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. ఆ టైంలో అక్కడికి హీరో కానీ వచ్చి ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉంటావు, త్వరగా రా ఇంటికైతే వెళ్దాం అన్నట్టు హీరోయిన్ని పిలుస్తాడా. వాళ్ళ అమ్మ కానీ ఇదిగో చూడు బంగారం, ఇకపై నుంచి నిన్ను చూసుకోవడానికి ఒక అతను వచ్చాడు, ఖచ్చితంగా ఇతనైతే నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, నీ పక్కనే ఉంటాడు అన్నట్టు చెప్పి హీరోయిన్ని కానీ పిలుచుకొని వచ్చి హీరో చేతిలో అయితే అప్పగిస్తుందన్నమాట. మీరిద్దరూ కానీ ఇకపైన అయితే సంతోషంగా ఉండండి అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ వాళ్ళని అయితే పంపిస్తుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ కళ్ళు తెరిచి చూస్తుంది, పక్కన అయితే హీరోదా ఉంటున్నాడు అనమాట. నన్ను కాపాడిన దానికి చాలా థ్యాంక్స్ అంటుందా. కానీ వీడుదా నువ్వు ప్రాణాలతో వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అన్నట్టు చెప్పి ఫీల్ చేస్తూ నైట్ అంతా కానీ హీరోయిన్ అయితే పక్కనే ఉండి చూసుకుంటా ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అవ్వదా హీరోయిన్ కి బ్రేక్ఫాస్ట్ కానీ తినిపిస్తా ఉంటారు. నైట్ అంతా వాడు నీ పక్కనే ఉండడం వల్ల చాలా టైర్డ్ అయిపోయాడు, నేందా ఇంటికి పంపించి రెస్ట్ తీసుకోమన్నాను అన్నట్టు చెప్తా అంటారా. అప్పుడు హీరోయిన్ క్లాస్మేట్ కానీ నైట్ అయితే ఆ చిలక దగ్గర వెళ్ళి హీరో కానీ ఇదిగో చూడు నాకు నా ప్రాణాల మీద భయం లేదు, నా జీవితం మీద ఆశ లేదు, నిన్ను చంపైనా నిజం రప్పిస్తాను అనేసి మా సీన్ చేశాడు తెలుసా అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్కి అయితే వాడు తప్పైన డెసిషన్ తీస్తాడో ఏమో అన్నట్టు ఆలోచన వస్తూ ఉంది. ఇటుపక్క హీరో అయితే మంచి నిద్రలో ఉంటాడు. కానీ వాడి కలలో అయితే చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ కానీ వచ్చి నువ్వెందుకురా వచ్చి మమ్మల్ని కాపాడలేదు, ఎందుకు రాలేదు అన్నట్టు అరుస్తారు. అదే టైంలో హీరోయిన్ కానీ నువ్వు చాలా లేట్గా వచ్చావు, నేను కానీ వెళ్ళిపోతా ఉన్నాను అన్నట్టు చెప్తుందా. ఉలికిపడి నిద్రలో నుంచి కానీ లేసుకుంటాడా. ఆ టైంలో ఎవరో డోర్ కొట్టే సౌండ్ వినపడుతుంది. హీరోయిన్ దా పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని కానీ టైట్గా హక్ చేసుకునేసి వీడి వీపునంతా వేరే తడవంతా ఉంటుందా. వీడికి లోపల ఏమేమో అయిపోతా ఉందన్నమాట. ఏం చేస్తా ఉండవు నువ్వు అన్నట్టు అరుస్తాడా. ఏమైంది, నువ్వేమైనా పీడ కల కన్నావా, నేను చనిపోయేటట్టు కల కన్నావా అన్నట్టు అడుగుతుందా. కానీ వీడైతే నీ నోట్లో మంచి మాటలే రాదా, ఏం మాటలేదు అన్నట్టు అరుస్తాడు. నేను అంత ఈజీగా చనిపోనులే, మా అమ్మ అయితే నా కలలో వచ్చి చెప్పారు ఇకపై నుంచి నువ్వు దాన్ని నన్ను ప్రొటెక్ట్ చేస్తావంట, ఇకపైన నేను నీతోనే ఉండాలి అనేసి నా చేయిని కానీ నీ చేతిలో అయితే పెట్టారు అన్నట్టు చెప్తా ఉంటుందా. అప్పుడుదో చూస్తాడు వచ్చే కంగారులో తన స్లిప్పరే వేసి ఉండదు. ఇప్పుడు తన్ని తీసి బెడ్ మీద కానీ కూర్చోబెట్టేసి తనకైతే స్లిప్పర్స్ అంతా కానీ వేస్తూ అయినా నువ్వెందుకు ఇంత కంగారుతో పరిగెత్తుకుంటూ వచ్చావు అన్నట్టు అడుగుతాడా. తను కానీ వాళ్ళు చెప్పింది అయితే చెప్తుంది, నీకు నీ ప్రాణాల మీద భయమే లేదనేసి వాళ్ళు చెప్పారు అనేసి తన తల మీదే లైట్గా తట్టి నేను అలా చెప్పడం వల్లదా ఆ అమ్మాయి మొత్తం నిజాన్ని చెప్పిందే కానీ దానికి మించి అంత ఏమీ లేదు అన్నట్టు చెప్పేసి హీరోయిన్ అయితే సెల్ఫ్ డిఫెన్స్ కోసం ట్రైనింగ్ కానీ ఇవ్వబోతాడంట. సో నువ్వైతే ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎప్పుడు నేనైతే నీ పక్కనే ఉండి నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉండలేను కదా, అందుకే నేను కానీ రేపటి నుంచి నీకు ట్రైనింగ్ స్టార్ట్ చేయబోతాను అంటాడా. కానీ హీరోయిన్ అయితే వాడి దగ్గరికి వచ్చి నువ్వుదా ఉంటున్నావు కదా నన్ను కాపాడడానికి అంటుంది. కానీ వీడి మనసులో అనుకుంటాడనమాట, లేదు నేను ఎప్పుడు నీతోనే ఉండలేను, ఎందుకంటే పాస్ట్ లో వాడి పేరెంట్స్ చనిపోయిన దగ్గర నుంచి వీడైతే చాలా సార్లు సూసైడ్ గానీ అటెండ్ చేశాడంట. సో నేనే ఎప్పుడు చనిపోతానో నాకు తెలీదు, కాబట్టి నేను నీతోనే ఉండలేను అన్నట్టు మనసులోనే అనుకుంటాడు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ కానీ క్లాస్ రూమ్కి అయితే వస్తుంది. ఇప్పుడు తన ఫ్రెండ్ ఆ అబ్బాయి కానీ చెప్తా ఉన్నాడు, నిన్న హీరోయిన్ అయితే లాక్ చేశారు కదా, ఆ అమ్మాయిలు ఇద్దరిని కానీ స్కూల్లో అయితే పనిష్ చేసి
చేసి పంపించేశారు. సో ఇకపై నుంచి నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనేసి. అదేవిధంగా హీరో అయితే ఏ అమ్మాయిని అంతగా కేర్ చేయడంట. కానీ తను నిన్ను చూస్తా ఉంటే ఖచ్చితంగా నేను ప్రేమించేటట్టు ఉంది అంటాడా. హీరోయిన్ కి లోపల ఒకటే సంతోషంగా ఉంది. కానీ ఆ రోజు ఈవినింగ్ అయితే ఈ టాటూ చిలక గానీ హీరోని వెతుక్కుంటూ ఇంటి దగ్గరికి అయితే వస్తుందా. ఇది వేరే చాలా గ్లామరస్ గా డ్రెస్ వేసుకొని ఉంది. దాన్ని చూసేటప్పుడు హీరోయిన్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, కడుపు అయితే కాలిపోతా ఉందన్నమాట. ఇది కానీ హీరో దగ్గర అయితే వచ్చి నాకు టాటూ వేయంటా ఉంటుందా. హీరోయిన్ యొక్క కడుపు మంట తట్టుకోలేక నేరుగా హీరో దగ్గరికి అయితే వస్తుంది. ఏమి చేస్తా ఉండవంటాడా. నేను డ్రా చేయాల్సి ఉంది, ఇక్కడే కూర్చునేసి నా వర్క్ని చేసుకుంటాను అంటుంది. సరే అనేసి వీడు గమ్మన అయిపోతాడు. ఈ చిలక ఆల్రెడీ వీపు మీద అయితే హీరోతో కానీ టాటూ వేయించుకున్నట్టుంది. ఇప్పుడు నేను కానీ చేతిలో అయితే వేసుకోబోతాను అన్నట్టు చెప్పి తన పెళ్లి గురించి అంతా వేరే మాట్లాడుతూ ఉంటుందా. దీన్నంతా వినేటప్పుడు హీరోయిన్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, తన వల్ల అయితే అసలు కావట్లేదు, దరిద్రుడు వీడు వేరే నోరే తెరవట్లేదు అన్నట్టు తిట్టుకునేసి హీరోయిన్ కానీ కోపంతో అక్కడి నుంచి కానీ ఇంటికి వచ్చి తన ఫ్రెండ్తో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంది. జరిగిందంతా చెప్పినట్టుంది. ఆ పాప కానీ అయినా వాడు ఆ అమ్మాయికి క్లోజ్గా వెళ్తే నీకేంటి, వాడు ఎట్టపోతే నీకేంటి, నాకు తెలిసినంత వరకు నువ్వు వాడిని ప్రేమిస్తూ ఉండవు అనుకుంటాను, అందుకే ఇంత జలసి అవుతా ఉండవు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్కి అయితే లోపల మళ్ళీ సంతోషం కదా ఉందన్నమాట. ఆ నెక్స్ట్ డే అయితే హీరో యొక్క షాప్కి కానీ వచ్చి ఉంటుంది. అప్పుడు ఫ్రెండ్స్ చెప్తా ఉండారు హీరో ఈ మధ్య ఏదో యాంటిక్ షాప్కి అంతా వెళ్తా ఉంటాడంట, ఆ విషయం నీకు తెలుసా అన్నట్టు అడుగుతారా. కానీ హీరోయిన్కి ఇది అసలు తెలియదు. యాక్చువల్గా హీరో అయితే హీరోయిన్కి స్ట్రాంగ్గా ఉండడానికి కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాను అనేసి చెప్పుంటాడు కదా, దానికి బుక్ తీసుకొని రావడానికి వెళ్ళుంటాడు. సో రేపటి నుంచి హీరోయిన్ యొక్క ట్రైనింగ్ని కానీ స్టార్ట్ చేస్తాడు. స్టార్టింగ్లో హీరోయిన్ అయితే చాలా కష్టపడతా ఉంది. కానీ పోను పోను హీరోయిన్ అయితే బాగా అలవాటైపోయింది. సో ఇప్పుడు తను బాగానే పరిగెత్తుతుంది, వాడు చెప్పిందంతా కానీ చేస్తుంది అనమాట. అదే ఒక రోజు వీళ్ళిద్దరూ కానీ మాట్లాడుతూ ఉంటారా. అప్పుడు హీరోయిన్ కానీ ఆకాశంలో ఉండే నక్షత్రాలని చూసి ఫ్యూచర్లో నేను నీ పక్కన లేదనుకో, నీకు నన్ను చూడాలి అనిపిస్తే ఈ ఆకాశంలో ఉండే నక్షత్రాలని చూడు, అదే నేను అనేసి నా అమ్మ కానీ చెప్పారు అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే నాకేమైనా పిచ్చా పట్టింది, నేనెందుకు అలా అనుకుంటాను అంటాడా. సరే నేనెప్పుడు నీ అంత స్ట్రాంగ్ అవుతాను అన్నట్టు అడుగుతుందా. దానికి వీడు కానీ నువ్వెందుకు నా అంత స్ట్రాంగ్ అవ్వాలనుకుంటావు అంటాడు. అప్పుడు తను కానీ నేను కానీ నిన్ను ప్రొటెక్ట్ చేయాలి కదా, అందుకోసమే అంటుంది. వీడు కానీ తననైతే ఒకలాగా చూస్తూ ఉంటాడనమాట. సరే అనేసి హీరోయిన్ కానీ వీప్ మీద అయితే ఎక్కించుకునేసి అక్కడ నుంచి కానీ ఇంటికి అయితే పిలుచుకొని వచ్చి పడుకోబెట్టేసి వీడు కానీ అక్కడ నుంచి వెళ్ళడానికి అయితే పోతాడా. కానీ హీరోయిన్ అయితే వాడు చేయి పట్టుకుంటుంది. సో ఇప్పుడు వీడు కానీ తన పక్కన అయితే కూర్చునేసి నీకైతే ఒక విషయం తెలియట్లేదు అనుకుంటాను, నువ్వు చాలా మూర్ఖంగా ఆలోచిస్తూ ఉండవు, ఇది నీ ప్రపంచమే కాదు, నువ్వు బాగా చదివి కాలేజీకి అంతా వెళ్ళి బయట ప్రపంచాన్ని అంతా కానీ చూడాలి, బయట ప్రపంచం చాలా అందంగా ఉంటుంది, నీకు ఖచ్చితంగా నచ్చుతుంది, కానీ నువ్వు నాతోనే ఉండి ఈ ప్రపంచంలో ఇరుక్కోకూడదు అన్నట్టు కానీ చాలా ఫీల్ చేస్తూ చెప్పేసి వెళ్తాడనమాట. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్కి కానీ బర్త్డే, కానీ ఇప్పటి వరకు హీరో అయితే తనకి విష్ చేయలేదా, దాన్ని తలుచుకునేసి తనైతే చాలా ఫీల్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో హీరో కానీ కింద బైక్లో నుంచి హీరోయిన్ అయితే పిలుస్తాడనమాట. తను కానీ చాలా సంతోషం అయిపోయి వాడి దగ్గర కానీ వస్తుంది. ఇప్పుడు హీరో కానీ తనకి బర్త్డే గిఫ్ట్గా ఒక బొమ్మనైతే ఇస్తాడు. యాక్చువల్గా ఇది హీరోయిన్ వాళ్ళ అమ్మ జ్ఞాపకంతో హీరోయిన్ కానీ తన చేతిలోనే పెట్టుకొని ఉండేది. ఆ రోజు జరిగిన గొడవల్లో వాళ్ళ నాన్న కానీ ఆ బొమ్మను అయితే విరిచేసి ఉంటాడు. అందుకే హీరో కానీ తను బాధపడకూడదు అనేసి మళ్ళీ ఆ బొమ్మని రెడీ చేసి తీసుకొచ్చిస్తాడు. దానితో పాటు అవ్వ, హీరోయిన్, హీరో ముగ్గురు ఉండేటట్టు ఇంకో బొమ్మ కానీ ఇస్తాడనమాట. ఇదిగో చూడు, నీకు ఎవరూ లేదు అనుకోకు, నీకు తోడుగా మేమందరం కానీ ఉంటున్నాము అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోయింది. వెంటనే వెళ్ళి వాడిని కానీ హక్ చేసుకునేసి చాలా ఫీల్ చేస్తూ ఉంటుంది. కానీ తను హక్ చేసేటప్పుడు వీడికి కానీ ఏదో ఒక ఫీల్ అయితే వస్తూ ఉందన్నమాట. ఆ నెక్స్ట్ హీరోయిన్కి కానీ ఒక పార్సల్ వచ్చింది అనేసి తన వర్షంలోనే తడుస్తూ వెళ్ళి దాన్ని తీసుకొని వస్తుందా. అవ్వ కానీ ఎందుకురా ఇలా తడుస్తూ ఉండవు, నీకు కోల్డ్ అవ్వబోతుంది, వెళ్ళి హాట్ బాత్ అయితే చేయి అన్నట్టు హీరోయిన్ కానీ పంపిస్తారు. కొంచెం సేపు తర్వాత హీరో కానీ అక్కడికి అయితే వచ్చి ఎందుకు హీరోయిన్ ఇలా తడుస్తూ వస్తూ ఉంది అంటాడా. అవ్వ కానీ తను పార్సల్ తేవడానికి వెళ్ళింది, తను ఈ పాటికి స్నానం చేసేసి ఉంటుంది. సరే ఈ కషాయం అయితే తీసుకొని వెళ్ళి ఇవ్వు అనేసి వాడి దగ్గర కానీ ఇచ్చి పంపిస్తారనమాట. వీడు పైకి వచ్చి చూస్తాడా, కానీ హీరోయిన్ అయితే అప్పుడుదా స్నానం చేసేసి చాలా పొట్టి బట్టలు అయితే వేసుకొని వచ్చి ఉంటుంది. దాన్ని చూసేటప్పుడు వీడికైతే ఒక లాగా అయిపోతా ఉంది. వెంటనే మొహం తిప్పుకునేసి ఆ కషాయాన్ని కానీ అక్కడే పెట్టేసి ఒకలాగా సౌండ్ ఇచ్చేసి కానీ అక్కడ నుంచి అయితే వెళ్తాడనమాట. ఆ రోజు నైట్ హీరోయిన్ కానీ హీరోని అయితే భోజనానికి పిలుస్తుంది. కానీ వీడు ఈరోజు చూసిన దగ్గర నుంచి ఒకలాగా ఉంది. సో వీడైతే నేను ఆల్రెడీ తినేసాను, మీరు తినండి అన్నట్టు చెప్పేస్తాడనమాట. కానీ వీడికి హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పర్వాలేదు, ఇంకో 4-5
5 నెలల్లో తను కానీ కాలేజీకి అయితే వెళ్ళిపోతుంది అనేసి వాడిని వాడే సమాధానం చేసుకుంటాడనమాట. నెక్స్ట్ అవ్వగానే హీరోకి అయితే ఫ్రూట్స్ ఇవ్వమనేసి హీరోయిన్ దగ్గర ఇచ్చి పంపిస్తారా. ఇటు పక్క హీరో బాగా నిద్రపోతా ఉంటాడు. కానీ వీడికి మళ్ళీ కానీ అదే కళ వస్తుంది. చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ అయితే నువ్వెందుకు లేటుగా వచ్చావు, నువ్వెందుకు మమ్మల్ని కాపాడలేదు అన్నట్టు ప్రశ్నిస్తూ ఉంటారా. అది గుర్తొచ్చేసరికి వీడు ఒకలాగా బాధపడుతూ ఉంటాడనమాట. హీరోయిన్ కానీ లోపలికి అయితే వచ్చి దీన్ని చూస్తుంది. వాడు ఇలా కష్టపడుతూ ఉండేసరికి వాడి యొక్క కళ్ళు రెప్పలు రెండూ కానీ అడ్జస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సరే నువ్వు దేనికి కానీ బాధపడకు, భయపడకు, నేనైతే నీ పక్కనే ఉంటున్నాను అన్నట్టు చెప్పి వాడిని కానీ కిస్ చేస్తుందన్నమాట. వీడు దీన్ని అయితే ఫీల్ అయ్యి మెలకువలోకి అయితే వస్తాడు. కానీ హీరోయిన్ ముందర అయితే కళ్ళే తెరవట్లేదనమాట. కొంచెం సేపు తర్వాత ఈమె రియలైజ్ అవుతుంది, అయ్యో ఇప్పుడు నేనేం చేశాను అన్నట్టు. మళ్ళీ కానీ వెళ్ళి హీరోయిన్ అయితే కిస్ చేసేసి, ఇదిగో చూడు నువ్వు కొన్ని రోజులైతే వెయిట్ చెయ్యి, నీకు తగిన అమ్మాయిగా నేను కానీ మారి నీ దగ్గరికి అయితే వచ్చి నా ప్రేమని చెప్తాను, కానీ అప్పుడు నువ్వైతే నన్ను రిజెక్ట్ చేయకూడదు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. కానీ తను చెప్పింది మొత్తాన్ని కానీ హీరో అయితే వినుంటాడనమాట. వాడికి ఇప్పుడు ఏం చేసేది, ఎలా రియాక్ట్ అయ్యేది అనేసి తెలియట్లేదు. ఇప్పుడు హీరోయిన్ యొక్క స్కూల్ ఎగ్జామ్స్ అంతా కానీ అయిపోయింది. తను నెక్స్ట్ అయితే కాలేజీకి వెళ్ళాలన్నమాట. సో ఆ విషయాన్నంతా హీరోతో చెప్పి నేను త్వరలోనే అడల్ట్ అవ్వబోతాను అనేసి సంతోషపడతా ఉంటుంది. ఫ్రెండ్తో కానీ తనైతే చెప్తుంది తనకి ఎగ్జామ్లో అయితే 700 మార్క్స్ వచ్చిందంట, తను కానీ ఒక మంచి కాలేజీలో అయితే జాయిన్ అవ్వబోతాను అన్నట్టు చెప్తా ఉంటుంది. హీరోకి కొన్ని రోజుల్లో బర్త్డే రాబోతుందంట. వాడిలాగే కామిక్స్ని కానీ డ్రా చేసి దాని ద్వారా చివరి పేజీలో అయితే హీరోయిన్ తన ప్రేమని కానీ హీరోతో అయితే చెప్పబోతాను అన్నట్టు చెప్తుందా. ఫ్రెండ్ కానీ చాలా సంతోషపడతా ఉంటుంది. ఆ టైంలో ఆ ఊర్లో అయితే వర్షం ఎక్కువగా పడడం వల్ల వరదలు కానీ వస్తూ ఉంటాయి అనమాట. ఈ ఊరు వేరే కొంచెం లోతైన ప్రదేశంలో ఉండేటట్టుంది. సో వెంటనే అలర్ట్ సౌండ్ వస్తుందా. హీరో కానీ హీరోయిన్ వాళ్ళ దగ్గర అయితే వచ్చి త్వరగా ఇక్కడ నుంచి రండి అన్నట్టు పిలుస్తాడు. కానీ అవ్వ అయితే ముందు నువ్వు హీరోయిన్ని పిలుచుకొని వెళ్ళు, వెనకాలే నేను వచ్చేస్తాను అనేసి అక్కడ నుంచి హీరోయిన్ని పంపిస్తుంది. వీడు కానీ వెళ్ళి అక్కడ ఉండే మైక్లో అయితే ఊరందరికీ అనౌన్స్ చేస్తాడనమాట. అక్కడెక్కడే వదిలేసి అందరూ కానీ త్వరగా కొంచెం హైట్ అయిన ప్లేస్కి అయితే వెళ్ళండి, వరదలు కానీ వస్తూ ఉండదు అనేసి. సో మొత్తం పీపుల్స్ కానీ అక్కడ నుంచి అయితే కొంచెం హైట్ అయిన ప్లేస్కి వస్తారు. ఈ డిజాస్టర్లో ఆ ఊరు మొత్తం కానీ నాశనం అవడాన్ని చూసి హీరోయిన్ అయితే చాలా భయపడిపోతా ఉంది. అందరూ కానీ ఫీల్ చేస్తూ ఉంటారనమాట. వెంటనే హీరో కానీ హీరోయిన్ అయితే హక్ చేసుకునేసి తన్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు కొంతమంది అయితే ఇందులో చిక్కుకొని పోయి ఉండారంట. సో నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఇప్పుడే నేను వెళ్ళేసి వస్తాను అంటాడా. కానీ హీరోయిన్ అయితే నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండన్నట్టు ఏడుస్తుంది. కానీ వీడు వినట్లేదనమాట. ఇదిగో చూడు నువ్వు భయపడకు, నా కోసం వెయిట్ చేయి, నేను మళ్ళీ తిరిగి వస్తాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ తాడు కట్టుకునేసి మరి అక్కడ ఒక కొంచెం లోతైన ప్రదేశం ఉంది, అందులోకి అయితే దిగుతాడు. యాక్చువల్గా హై స్కూల్ చిలకు ఉంది కదా, వాళ్ళదా అందులో కానీ చిక్కుకొని పోయి ఉంటారు. సో వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చి ఉంటాడు. వీడు ఇంత దూరం రావడాన్ని చూసి ఆ అమ్మాయి కానీ నేను నీకు ఎంత తప్పు చేశాను, అయినప్పటికీ నువ్వు నాకు హెల్ప్ చేస్తూ ఉండవు, సారీ అన్నట్టు అడుగుతుందా. ఇదిగో చూడు నీ సోది వినడానికి నేను ఇప్పుడు రాలేదు, దానికి టైము లేదు, మర్యాదగా ఇక్కడ నుంచి అయితే రా అనేసి దాన్ని కానీ తీసుకునేసి వస్తూ ఉంటాడు. అప్పుడు ఒక బండరాయి కానీ వచ్చి హీరో కాళ్ళ మీద అయితే పడుతుంది. వాళ్ళని అయితే అక్కడ నుంచి పంపించేశాడు. కానీ వీడైతే అక్కడే స్టక్ అయిపోయాడు అనమాట. చాలా పెద్ద అల వచ్చి హీరోని కానీ ఆ నీళ్ళలోకి అయితే తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ హీరోయిన్ అయితే ఒకటే ఏడుస్తూ ఉంది, నన్ను వదలండి, నేను వెళ్ళి హీరోని కాపాడాలి, వాడికి ఏమైనా అయి ఉంటే ఖచ్చితంగా నేను చచ్చిపోతాను, నేను ప్రాణాలతో ఉండను అంటుందా. ఫ్రెండ్స్ స్టాప్ చేసి నీకేమైనా అయితే అవని ఎవరు చూసుకుంటారు, వాడికి ఏం అవ్వదు, వాడు ఖచ్చితంగా వచ్చేస్తాడు అన్నట్టు చెప్తారా. రెస్క్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇదిగో చూడమ్మా నువ్వు కంగారు పడకు, నేను ఖచ్చితంగా హీరో వాళ్ళని కాపాడుతాను అన్నట్టు చెప్తా ఉంటాడనమాట. కానీ హీరోయిన్ అయితే అక్కడికి వచ్చిన హై స్కూల్ చిలకని పట్టుకునేసి నిన్ను కాపాడడానికి వచ్చే కదా హీరోకి ఈ విధంగా అయ్యింది, నీలాంటి వాళ్ళందరూ ప్రాణాలతోనే కదా ఉంటున్నారు, మరి వాడు మాత్రం ఎందుకు ఈ విధంగా అవ్వాలి, నువ్వే చనిపోయి ఉండొచ్చు కదా దానికి బదులు అంటుందా. కానీ ఈ అమ్మాయి అయితే సారీ నేను చేసిందంతా తప్పే, నన్ను క్షమించు అన్నట్టు ఏడుస్తూ ఉంటుంది. హీరోయిన్ అయితే వచ్చి అవ్వని హక్ చేసుకునేసి అవ్వ నేను వాడిని చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాను, వాడి బర్త్డే రోజు నేను కానీ నా యొక్క లవ్ని అయితే వాడితో చెప్పాలనుకున్నాను, కానీ వాడికి ఈ విధంగా అయిపోయింది, వాడు నాతో ప్రామిస్ చేశాడు తిరిగి వస్తాను అనేసి, కానీ వాడు ఈ విధంగా వెళ్ళిపోయాడు అన్నట్టు అంతా ఏడుస్తూ ఉంటుందా. అక్కడైతే హీరో యొక్క కర్చీఫ్ వేరే ఉంటుందన్నమాట. దాన్ని చూసేటప్పుడు హీరోయిన్కి ఇంకా ఎక్కువగా ఏడుపు అయితే వస్తూ ఉంది. తను పడి నైట్ అంతా కానీ ఏడుస్తూనే ఉంటుందన్నమాట.
ఆ నెక్స్ట్ డే మార్నింగే అయ్యింది. ఈ డిజాస్టర్ వల్ల ఈ ఊర్లో అయితే 58 మెంబర్స్ వరకు చనిపోయారంట. ఇంకా చాలా మంది కానీ మిస్ అయ్యి ఉండారు. వాళ్ళ బాడీని కానీ వెతుకుతా ఉండామన్నట్టు చెప్తా ఉంటారా. హీరోయిన్ కాలేజీకి కానీ అప్లై చేయలేదనమాట. హీరో ఫ్రెండ్ చెన్ను కానీ వచ్చి ఈ రోజుతో లాస్ట్ డేటు, సో నువ్వు వెంటనే అప్లై చేయంటాడా. కానీ హీరోయిన్ అయితే హీరోకి ఏమైందో తెలియకుండా నేను అప్లై చేయను అంటుందన్నమాట. దానికి వీడు కానీ ఇదిగో చూడు ఇంత పెద్ద డిజాస్టర్ జరుగుండేది, ఇంకా వాడు ప్రాణాలతో ఉన్నాడు అనుకుంటావా, దానికి ఛాన్సే లేదు అంటాడు. కానీ హీరోయిన్ అయితే వాడి బాడీ దొరకలేదు కదా, సో నేను కానీ వెయిట్ చేస్తాను అంటుంది. ఇదిగో చూడు వాడు ఆల్రెడీ ఎప్పుడు చనిపోదామా అనేసి ఎదురు చూస్తా ఉన్నాడు. ఎన్నోసార్లు సూసైడ్ ఎంతగానే అటెండ్ చేశాడు. అలాంటి వాడికి ఇది ఒక మంచి ఛాన్స్ గా దొరికింది. దీన్ని కానీ వాడు యూజ్ చేసుకున్నాడు. ఖచ్చితంగా తిరిగి రాడు. నువ్వు కానీ కాలేజీకి అయితే అప్లై చేయంటాడు. కానీ హీరోయిన్ అయితే ఒప్పుకోను అంటుందా. ఈ 1 year గా వాడు నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి, నిన్ను చదివించడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసా, దాన్నంతా కానీ వృధా చేయబోతావా, యాక్చువల్గా నువ్వు వాడికి ఎందుకు అంత స్పెషల్లో తెలుసా అన్నట్టు అడుగుతాడు. కానీ హీరోయిన్ అయితే నాకు అదంతా తెలుసుకోవాలని ఉంది, కానీ నీ నోటి ద్వారా కాదు, హీరోయినే వచ్చి వాడి నోటితో చెప్పని అన్నట్టు చెప్తుంది. అంటే వాడి యొక్క 1 year కష్టాన్ని కానీ నువ్వు వృధా చేయాలనుకుంటా ఉంటావా, దయచేసి కానీ వాడి కోసమైనా నువ్వైతే కాలేజీకి అప్లై చెయ్యి అనేసి వీడు కానీ హీరో యొక్క పాస్ట్ గురించిదా చెప్తాడనమాట. హీరో అయితే ఇప్పుడు ఉండేవాడిలా కాకుండా పాస్ట్లో చాలా అల్లరి పిల్లాడిలా చాలా సంతోషంగా అందరితో కానీ కలిసిమెలిసి తిరిగేవాడు. వీడు ఆర్మీలో సోల్జర్గా ఉన్నప్పుడు కొంతమంది రౌడీలను అయితే చంపుంటాడు. వాళ్ళు కానీ పగబట్టి హీరో వాళ్ళ పేరెంట్స్ని కానీ చంపేసి ఉంటారనమాట. తన వల్లదా వాళ్ళ పేరెంట్స్ కానీ చనిపోయారనేసి వీడు డిప్రెషన్లోకి వెళ్ళి చాలాసార్లు సూసైడ్స్ కానీ అటెండ్ చేస్తుంటాడు. అది మాత్రమే కాకుండా వీడికి గన్ను తీసినప్పుడంతా వాళ్ళ పేరెంట్స్ యొక్క ఫేస్ దా గుర్తొచ్చేసరికి ఆ జాబ్లో నుంచి కానీ బయటికి అయితే వచ్చేసి ఉంటాడు. దీన్నంతా కానీ ఫ్రెండ్ చెప్తాడా. ఇప్పుడు హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది. అక్కడ న్యూ ఇయర్కి హీరోయిన్ అయితే ఈ రోజు నైట్ నాతోనే ఉండు అన్నట్టు అడుగుంటుంది. కానీ వీడైతే లేదు, ఈ రోజు నైట్ నేను వెళ్ళి నా పేరెంట్స్ని మీట్ అయ్యి వాళ్ళతో ఉండాలి అన్నట్టు చెప్పుంటాడు. ఆ September 18th వాళ్ళ పేరెంట్స్ యొక్క డెత్ డే ఏమో, అందుకే వీడైతే ప్రతి సంవత్సరం కానీ కనపడకుండా పోయేవాడు. ఇప్పుడు అదంతా తలుచుకున్న హీరోయిన్ అయితే చాలా ఫీల్ చేస్తూ ఏడుస్తా ఉంది. ఫ్రెండ్ వాడు కానీ చెప్తా ఉంటాడు, నేను స్టార్టింగ్ లో అనుకున్నాను వాడు అవ్వ వల్లదా నీ మీద అంత ప్రేమతో ఉండాడు అనేసి. అది నిజం కాదు, వాడు నీ గురించి ఆలోచించి చాలా బాధపడతా ఉన్నాడు. ఆ ఇన్సిడెంట్ వల్ల వాడి యొక్క సంతోషమే పోయింది. తనలానే ఉంటున్న నిన్ను చూసి వాడిలాగే ఉండకూడదు, నువ్వు చాలా సంతోషంగా ఉండాలనేసిదా వాడైతే ఇన్ని రోజులు నీ కోసం ఇంత కష్టపడ్డాడు. ఒకవేళ తనకి ఫ్యూచర్ లో ఏమైనా అయినా గానీ నువ్వు చాలా సంతోషంగా ఉండాలనేసి నిన్ను అవ్వని చూసుకోమనేసి నాతో గానీ చెప్పాడు. సో ఇప్పటికైనా నువ్వు వాడి కోసమైనా కాలేజీకి అయితే అప్లై చేయన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ మనసు మార్చుకునేసి కాలేజీకి అయితే అప్లై చేస్తుందనమాట. అది కానీ అకౌంట్స్ లాంటి గ్రూపు, నేనైతే హీరోని ఖచ్చితంగా కనిపెడతాను అన్నట్టు చెప్తా ఉంటుంది. September 18th కానీ హీరో వాళ్ళ పేరెంట్స్ యొక్క సమాధికి అయితే వెళ్తుందనమాట. కానీ అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డు కానీ ఎవరమ్మా నువ్వు, చాలా కొత్తగా ఉంటున్నావు, నిన్ను ఇంతకు ముందు ఇక్కడ చూడలేదే అన్నట్టు అడుగుతాడా. కానీ హీరోయిన్ అయితే లేదంకుల్, నేనైతే హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ని, తన యొక్క పేరెంట్స్ని చూడడానికిదా వచ్చాను అన్నట్టు చెప్తుందనమాట. అతను కానీ సరే అనేసి లోపలికి అయితే పంపిస్తాడు. తను కానీ లోపలికి అయితే వచ్చి హీరో యొక్క పేరెంట్స్ సమాధికి అయితే మర్యాదలంతా కానీ చేసేసి, సారీ నేనైతే ఈసారి ఒకటిగా వచ్చాను, నెక్స్ట్ టైం అయితే మీ కొడుకుని కానీ కనిపెట్టి తనతో పాటుగా మీ యొక్క సమాధికి కానీ వచ్చి మర్యాదలు అయితే చేస్తాను, నేను ఎలాగైనా కానీ హీరోని అయితే కనిపెడతాను అన్నట్టంతా ప్రామిస్ చేస్తా ఉందనమాట. అంటే 4 సంవత్సరాలు అయితే గడుస్తుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ కాలేజ్ అయితే చదువుతా ఉంది. తను చాలా స్ట్రాంగ్ గా ఉంది. హీరో తనకి అయితే నేర్పించుంటాడు కదా, వాడు ఎలా ఉండాలి అనుకున్నాడు అంత స్ట్రాంగ్ గానే ఉందనమాట. హీరోయిన్ కానీ హీరో యొక్క కామిక్ ని కానీ డ్రా చేసి పెట్టి నిన్ను నేను ఎలాగైనా కనిపెడతాను అన్నట్టంతా చెప్తా ఉందనమాట. యాక్చువల్ గా హీరోయిన్ అయితే నేషనల్ సర్వే టీమ్ లో గానీ ఉంది. ఇప్పుడు వీళ్ళైతే ఒక విలేజ్ కి వచ్చి ఉండారనమాట ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళ కాలేజ్ టీమ్ తో. ఆ ఊర్లో ఉండే ఒక పిల్లాడు గాని హీరోయిన్ ని చూసి, చూడేమి ఆ అమ్మాయి అయితే ఎంత అందంగా ఉందో, అలాంటి అమ్మాయి నాకు దొరికితే ఎంత బాగుంటుంది అన్నట్టు అయితే చెప్తా అంటాడా. పక్కన అయితే హీరో గాని ఉంటున్నాడు అనమాట. అరే ఈ విషయం గనక ఊరి పెద్ద చీఫ్ కి తెలిసిందనుకో, ఆ తర్వాత నిన్ను చంపేస్తాడు అన్నట్టు అంతా చెప్తా ఉన్నాడు. అంటే హీరో బతికే ఉన్నాడనమాట. ఈ వాయిస్ హీరో వాయిస్ లాగే ఉంది అనేసి హీరోయిన్ గాని తిరిగి చూస్తుందా. అక్కడ హీరోని చూసేసరికి తను ఫుల్ షాక్ అయిపోయింది. తనకి చేతులు కాళ్ళంతా గానీ షివరింగ్ అవుతా ఉందనమాట. నోట్లో మాటలే రావట్లేదు. హీరో గాని తన చేతిలో ఫింగర్స్ ని క్రాస్ గా పెడతాడు. దీనికి అర్థం అయితే పాస్ అనేసంట. అంటే ఏవైనా మాట్లాడుతూ ఉన్నా ఏం చేస్తా ఉన్నా కానీ ఆటే పాస్ అయిపోవాలి.
సో ఇది వీళ్ళ యొక్క సీక్రెట్ కోడ్ అనేసి హీరోయిన్తో ఆల్రెడీ చెప్పుంటాడు. అంటే ఇప్పుడు నేను ఎవరన్న విషయాన్ని నువ్వు ఎవరితోనూ చెప్పుకో అన్నట్టు చెప్పినట్టుంది. హీరోయిన్ కింద పడిపోయేటట్టు పోతుందా, వాళ్ళ ప్రొఫెసర్ కానీ ఏమైంది నీకు అన్నట్టు అడుగుతా అంటారు. అదేమీ లేదు ప్రొఫెసర్, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అంతే, ఇంకేమీ లేదు అంటుంది. వెంటనే వాళ్ళు కానీ హీరోయిన్ వాళ్ళనైతే అక్కడ నుంచి పిలుచుకొని వెళ్తా ఉంటారా. ఇప్పుడు హీరో పక్కన అయితే ఒక అమ్మాయి కానీ వచ్చి నిలబడి ఉండదు. యాక్చువల్గా ఈ అమ్మాయి అయితే ఈ ఊరి పెద్ద ఉంటాడు కదా, అతని యొక్క కూతురు. దీనికైతే హీరో మీద ఒక ప్రేమ అన్నమాట. ఆ రోజు నైట్ అయితే అందరూ కానీ డిన్నర్ చేస్తూ డ్రింక్స్ చేస్తూ ఉంటారా. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ప్రొఫెసర్ కానీ హీరోయిన్ అయితే చూసేసి ఆ ఊరి పెద్దతో కానీ అడుగుతూ ఉంటాడు, అవును మీ కూతురు పక్కన ఒకడు ఉన్నాడు కదా, ఆ అబ్బాయి ఎవరు అనేసి. అప్పుడుతో ఇతను కానీ చెప్తా ఉంటాడు అనమాట. 4 సంవత్సరాలకు ముందు హీరో అయితే కొన్న ప్రాణాలతో వీళ్ళకి కానీ కనపడ్డాడంట. అప్పుడుదా వీడిని ఇంటికి తీసుకొచ్చి వీళ్ళే కాపాడి వాడిని కానీ భద్రంగా అయితే చూసుకున్నారంట. అప్పటి నుంచి ఈ చిలకకైతే హీరో మీద కానీ ప్రేమ అయితే స్టార్ట్ అయినట్టుంది. నేను పెళ్ళంటూ చేసుకుంటే అది హీరోని మాత్రమే అన్నట్టు చెప్పిందంట. ఇదంతా వినేటప్పుడు హీరోయిన్కి అయితే కాళ్ళతా ఉంది. పెద్దవాళ్ళు కానీ తినేసి తాగేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళందరూ కానీ కలిసి మనమైతే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ కానీ ఆడదామా అన్నట్టు చెప్పి బాటిల్ని కానీ తిప్పుతారా. అదైతే హీరోయిన్ మీద పాయింట్ చేస్తుంది. ఈ చిలక కానీ అడుగుతుంది అనమాట, అవును నీ లైఫ్లో నువ్వు రిగ్రెట్ చేసే విషయం ఏంది అనేసి. అప్పుడుదా తను కానీ చెప్తుంది, నా హై స్కూల్ టైంలో నేను ఒక అతన్ని చాలా ఎక్కువగా ప్రేమించాను. ఆ టైంలో నాకు మాటలు కానీ సరిగా రావు, కానీ అతనైతే నా పక్కనే ఉండి నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అతని యొక్క బర్త్డే రోజు నా యొక్క ప్రేమని కానీ అతనితో కన్ఫెస్ చేయాలి అనుకున్నాను. ఆ టైంలో ఒక డిజాస్టర్ అయితే జరిగింది. అతను కానీ నాతో నువ్వు నా కోసం వెయిట్ చేయి, నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను అని చెప్పేసి ఒక అమ్మాయిని కానీ రెస్క్యూ చేయడానికి అయితే వెళ్ళాడు. కానీ తిరిగి రానే లేదు. అదిదా నా లైఫ్లో నేను చాలా రిగ్రెట్ చేసే విషయం అన్నట్టు చెప్తుందా. ఇక్కడ హీరో అయితే చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు అనమాట. గ్లాసులు తాగుతూ ఉన్నాడు. సారీ నన్ను అయితే క్షమించు, నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను అనేసి. కానీ హీరోయిన్ అయితే సరే మీరైతే కంటిన్యూ చేయండి, నేను వెళ్తాను అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ అయితే హీరో కానీ బయట నిలబడి స్టార్స్ అంతా చూస్తూ ఉంటాడా. అక్కడికైతే ఆ చిలక కానీ వచ్చి ఎందుకు ఇలా కొత్తగా చూస్తూ ఉంటావు అన్నట్టు అడుగుతుందా. నేనైతే ఒక మూవీ చూసాను, అందులో ఉండే హీరోయిన్ అయితే హీరోతో కానీ నన్ను మిస్ అవుతున్నప్పుడు అంతా నువ్వు కానీ ఈ స్టార్స్ని చూడు, నేనే ఆ స్టార్స్ అనేసి చెప్పింది. ఆ డైలాగ్ నాకు నచ్చింది, అందుకే చూస్తూ ఉన్నాను అంటాడా. ఆ మూవీ ఏంది నేను చూడలేదు అన్నట్టు ఇది అడుగుతుంది. నాకు మూవీ నేమ్ తెలియదు అన్నట్టు వాడు సమాలిస్తాడు. కానీ హీరోయిన్కి అయితే బాగా తెలుస్తూ ఉంది వాడు మనల్ని ఇంకా మర్చిపోలేదు అనేసి. కానీ ఈ చిలకకి కానీ డౌట్ వచ్చేసింది అనమాట హీరోయిన్ మీద. హీరోయిన్ వచ్చిన దగ్గర నుంచి హీరో అయితే కొత్తగా నడుచుకుంటా ఉన్నాడు. ఖచ్చితంగా ఒకవేళ హీరోయిన్ వాడి యొక్క ఎక్స్ లవర్ అయి ఉంటుందో ఏమో అనేసి హీరోయిన్ని కానీ లాక్కొచ్చి కొడతా ఉంటుందా. హీరోయిన్ కానీ తన వల్ల అయినంత వరకు డిఫెన్స్ చేస్తుంది. కానీ ఈ చిలక అయితే షాకింగ్ గన్ ఇచ్చి హీరోయిన్ కానీ పడుకోబెట్టేస్తుంది అనమాట. అక్కడికైతే హీరో కానీ వస్తాడు. వీడు ఖచ్చితంగా తన లవర్ అనేసి రియాక్ట్ అవుతాడనేసి ఈ అమ్మాయి అనుకుంటా ఉంటుంది. కానీ హీరో అయితే చాలా కూల్గా హ్యాండిల్ చేస్తాడనమాట. తను ఎవరనేసి నాకు తెలియదు అన్నట్టు. నువ్వు సర్వే టీం వాళ్ళ మీదే చేపెట్టుండవు, దీనివల్ల ఏమవుతుందో ఏమో అనేసి ఈ చిలక వాళ్ళ నాన్నకి కానీ కాల్ చేస్తాడనమాట. ఈ విధంగా నీ కూతురు అయితే ఆ టీంలో ఒక అమ్మాయికి కానీ షాకింగ్ గన్తో షాక్ ఇచ్చి పడుకోబెట్టేస్తుండది అనేసి వాళ్ళ నాన్న కానీ వెంటనే దాన్ని అయితే లాక్కొని రా నా దగ్గరికి అన్నట్టు చెప్పుంటాడా. హీరో పిలుచుకొని వెళ్తాడనమాట. లాగి ఒక్కటి ఇచ్చినట్టుంది, ఇదైతే చంపని పట్టుకునేసి కూర్చొని ఉంది. ఆ టీం వాళ్ళ మీద చేయి పెడితే మన పరిస్థితి ఏమవుతుందో నీకు తెలియదా, కొంచెం కానీ బుద్ధి లేకుండా నడుచుకుంటా ఉండవి అన్నట్టు తిడుతూ ఉంటాడు. వీడు కానీ వాళ్ళని అయితే సమాలించేసి హీరోయిన్ దగ్గరికి వచ్చి తన్ని కానీ రూమ్కి అయితే పిలుచుకొని వచ్చి పడుకోబెడతాడు. యాక్చువల్గా ఆ ఊరు పెద్ద అయితే చాలా డేంజర్ అయిన వాళ్ళు. సో వాళ్ళతో పెట్టుకుంటే హీరో హీరోయిన్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రాణాలతో వెళ్ళలేరు, వాళ్ళని తగిలించేసిదా ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. అందువల్ల వీడు కానీ రేపటి వరకు వెయిట్ చేయి, మొత్తం కానీ నేను ఫినిష్ చేస్తాను అంటా ఉంటాడు. ఆ నెక్స్ట్ డే అవుతుంది. హీరోయిన్తో వచ్చిన ఆ టీం మెంబర్స్ అందరూ కానీ రిటర్న్ అయితే వెళ్తూ ఉంటారనమాట. కానీ హీరోని వెతకడం కోసం ఈ టీంలోనే జాయిన్ అయ్యి ఉంటుంది. కానీ ఇప్పుడు తన్ని కనిపెట్టేసింది కదా, కాబట్టి నేనైతే ఈ ఊరిలోనే ఉండబోతాను కొన్ని రోజులకి, మీరైతే వెళ్ళండి అనేసి అక్కడ ఉండే వాళ్ళందరినీ పంపించేస్తుంది. ఆ రోజు నైటే చూపిస్తారు. ఈ ఊరి పెద్ద అయినా కానీ కొన్ని ఇల్లీగల్ బిజినెస్ అయితే చేసేటట్టుంది. ఈ విషయం ఆల్రెడీ హీరో కానీ తెలిసినట్టుంది. ఈ ఎవిడెన్స్ మొత్తాన్ని కానీ పోలీసుల దగ్గర అయితే ఆల్రెడీ ఇచ్చేసి ఉంటాడనమాట. సో ఇప్పుడు పోలీసులు కానీ వీళ్ళని అయితే రౌండప్ చేసేసారు. ఆ ఊరి పెద్ద ఆయన్ని కానీ వాళ్ళైతే షూట్ చేసి అక్కడికక్కడే చంపేస్తారనమాట. కానీ ఈ చిలకైతే అక్కడ నుంచి తప్పించుకుని హీరోయిన్ దగ్గరికి వచ్చి కత్తిని పెట్టి బెదిరిస్తా ఉంది. మొత్తానికి కారణం నువ్వు వచ్చిన తర్వాత ఇదంతా జరుగుతూ ఉంది, ముందు నిన్ను చంపాలి అంటుందా. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తా ఉంది, నువ్వు నన్ను ఏం పీకలేవు, నా వెనకాలైతే హీరో ఉన్నాడు. యాక్చువల్గా వాడైతే లూషియన్ అన్న పేరుతో ఇక్కడైతే ఉంటాడు, కానీ నిజానికి
వాడి పేరు అయితే వెన్ను. తన బాయ్ ఫ్రెండ్ నాకేమీ కానివ్వడు అన్నట్టు చెప్తా ఉంటుందా. అంత లోపల అక్కడికి హీరో గాని వచ్చేస్తాడు. దీనికి కాలిపోయింది, ఏందిరా నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? అటంటే ఇన్ని రోజులు నువ్వు మమ్మల్ని ఏమార్చావా? ఇదిగో చూడు ఇప్పుడు చెప్తా ఉంటాను, నీ కళ్ళ ముందరే హీరోయిన్ ని చంపుతాను అనేసి హీరోయిన్ యొక్క పేకని వేరే కోస్తా ఉంటుందా. కానీ హీరోయిన్ అయితే చాలా హుషారుగా బ్యాక్ సైడ్ అయితే తన తలతో ఈ అమ్మాయి తలని గానీ తోస్తుందనమాట. ఈ గ్యాప్ లో అయితే హీరో ఫ్రెండ్ గానీ ఆ అమ్మాయిని అయితే కాల్చి అక్కడికక్కడే చంపేస్తాడు. హీరో గానీ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ అయితే హక్ చేసుకునేసి నీకేమీ కాలేదు కదా, నీకు ఎలాంటి దెబ్బ తగలలేదు కదా అంటాడా. కానీ తన గొంతు అయితే లైట్ గా కోసుకొని పోయి ఉంటుందా. దాన్ని చూసి వీడు గానీ ఫీల్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ అయితే ఇన్ని సంవత్సరాలు వాడి కోసం దాన్ని వెయిట్ చేస్తూ ఉండింది. సో తన ప్రేమని కానీ వాడితో అయితే చెప్తుందనమాట, 4 సంవత్సరాలుగా నీ యొక్క ప్రేమ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అనేసి. కానీ వీడైతే దానికి ఒప్పుకోవట్లేదనమాట. ఇంకా కానీ వీడైతే వాళ్ళ పేరెంట్స్ యొక్క ఇన్సిడెంట్ నుంచి బయటికి రాలేదు. లేదు నేనైతే దీనికి ఒప్పుకోను అంటాడా. కానీ హీరోయిన్ అయితే 4 సంవత్సరాలకు ముందే నీ బర్త్డే రోజు నా ప్రేమని కానీ కామిక్స్ ద్వారా నీతో చెప్పాలి అనుకున్నాను. కానీ అంత లోపల ఆ డిజాస్టర్ జరిగి నేను కానీ చెప్పలేకపోయాను. నా ప్రేమ నీకు తెలియట్లేదా అన్నట్టు తను అడుగుతుందా. వీడికి తన మీద అయితే ప్రేమ ఉంది. కానీ వీడి వల్ల హీరోయిన్ కి ఏదైనా ప్రమాదం వస్తుందో ఏమో అనేసి వీడు కానీ చెప్పట్లేదనమాట. ఇప్పుడు కానీ ఈ ఊరి పెద్దనైతే అయితే వీడి వల్ల చంపేసి ఉంటారు కదా. సో ఖచ్చితంగా వాళ్ళు పగబట్టి హీరోయిన్ ఏమైనా చేస్తారో ఏమో అన్నట్టు అనుకుంటా ఉంటాడు. కానీ తనైతే దాన్నంతా పట్టించుకోలేదు. లోయలో పడిపోవడానికి ముందు నువ్వు నన్ను కిస్ చేయాలనుకున్నావు కదా అనేసి కిస్ చేస్తుందా. కానీ వీడైతే తన్ని దూరం తోసేస్తాడు. హీరోయిన్ గానీ నా కాళ్ళంతా నొప్పిగా ఉందనేసి కాళ్ళని గానీ పట్టుకుంటుంది. వెంటనే వీడు గానీ తననైతే అటే తీసుకుంటాడు. సో హీరోయిన్ గానీ చెప్తా ఉంది, ఇప్పటికి తెలిసిందా పాస్ట్ లో అయినా సరే ఇప్పటికైనా సరే నాకు చిన్న నొప్పి అయినా కానీ నువ్వైతే తట్టుకోలేవు. ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకో, నువ్వు నన్ను ప్రేమిస్తా ఉండావు, నీకు నా మీద ఫీలింగ్స్ ఉండాది అన్నట్టు తనైతే లోడ అనేసి వాగుతా ఉంటుందన్నమాట. వీడు గానీ అక్కడ నుంచి తనైతే ఇంటికి గానీ పిలుచుకొని వస్తాడనమాట. నీకేమీ దెబ్బ తగలేదు కదా అన్నట్టు అడుగుతాడా. అలాగంతా లేదు, నాకు వాటర్ మాత్రం కావాలి అంటుందా. వీడు గానీ తెచ్చి ఇస్తాడనమాట. సరే నువ్వెప్పుడు నాతో పాటు ఇంటికి రాబోతావు, ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉండబోతావు అన్నట్టు అడుగుతుందా. అప్పుడు వీడు గానీ చెప్తాడు, ఎంత ఈ ఇన్సిడెంట్ యొక్క పెద్ద విట్నెస్. సో పోలీసులు గానీ నా దగ్గర నుంచి అయితే కొన్ని ఇన్ఫర్మేషన్లు అడుగుతారు, వాళ్ళకి నేను గానీ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి నేను గానీ ఈ ఊరు నుంచి అయితే వెళ్తా ఉన్నాను అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే నువ్వు తిరిగి ఎప్పుడు వస్తావు, నీకోసం నేను ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అన్నట్టు అడుగుతుంది. వీడు గానీ వింటర్ అవుతుంది అనుకుంటాను, కానీ ఖచ్చితంగా వస్తాను అనేసి హీరోయిన్ తో గానీ ప్రామిస్ చేస్తాడనమాట. అంటే కొన్ని నెలలు అయితే గడుస్తుంది. ఆ వింటర్ గానీ వచ్చింది. హీరోయిన్ గానీ హీరో కోసం అయితే ఆ పోలీస్ స్టేషన్ దగ్గర గానీ వచ్చి అడుగుతుంది అనమాట. ఈ విధంగా హీరో అయితే వచ్చుండడా అనేసి. కానీ వాళ్ళైతే లేదమ్మా వాడు ఆల్రెడీ గానీ వచ్చి వెళ్ళిపోయాడు అన్నట్టు చెప్తారు. తను చాలా ఏడుస్తూ వాడికి గానీ మెసేజ్లు పెడతా ఉంది, నువ్వు వస్తాను అనేసి రాలేదు కదా, నువ్వు మళ్ళీ నాతో అయితే అబద్ధం చెప్పావు, నేను నీ మీద చాలా కోపంగా ఉంటున్నాను, అయినా అది కొంచెం సేపు మాత్రమే, మళ్ళీ నేనైతే నార్మల్ అయిపోతాను, కానీ నేనైతే ఇక్కడ నుంచి అసలు వెళ్ళను, నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తా ఉంటాను అన్నట్టంతా పదే మెసేజ్లు పెడతా ఉంటుందా. ఇటుపక్క హీరో గానీ వాళ్ళ పేరెంట్స్ యొక్క సమాధిని చూడడానికి కదా వచ్చుంటాడు అనమాట. అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డు గానీ హీరోని అయితే చూసేసి మామూలుగా ఈ 4 సంవత్సరాలు హీరోయినే కదా ఇక్కడికైతే వచ్చి వెళ్తా ఉంటుంది, ఆ విషయాన్ని అంతా కానీ చెప్తాడనమాట. ఒక చిన్న అమ్మాయి అయితే ఇక్కడికి 4 సంవత్సరాలుగా వచ్చింది, తను కానీ నీ గర్ల్ ఫ్రెండ్ అనేసి చెప్పింది అనేసి. ఇప్పుడు హీరో కానీ తెలుస్తూ ఉంది, మనం హీరోయిన్ అయితే అవాయిడ్ చేస్తూ ఉంటాము, కానీ మనం లేనప్పటికీ తనైతే మన జ్ఞాపకంతో మన పేరెంట్స్ని కానీ వచ్చి చూసుండదే అనేసి. వెంటనే వీడు కానీ ఫోన్ అయితే చేయడానికి పోతాడా. కానీ హీరోయిన్ అయితే వీడికి పెట్టిన మెసేజ్ని అంతా చూసి వీడు చాలా ఫీల్ చేస్తూ అక్కడ నుంచి అయితే హీరోయిన్ దగ్గరికి తిరిగి వస్తూ ఉంటాడనమాట. తనకి కానీ కాల్ చేస్తాడు. అక్కడైతే చాలా చలిగా ఉంటుంది, నువ్వు కానీ వెళ్ళి వామైన ప్లేస్ లో కూర్చో, నా కోసం బయట వెయిట్ చేయమాక, నేను ఖచ్చితంగా వస్తాను అంటాడా. కానీ హీరోయిన్ అయితే నమ్మడం లేదనమాట. తను ఇక్కడ నుంచి వెళ్తే ఖచ్చితంగా వాడు మళ్ళీ రాకుండా పోతాడో ఏమో అనేసి తనైతే ఆ ప్లేస్ నుంచి అటు ఇటు కదలడం లేదా. హీరో గానీ అక్కడికైతే వచ్చేస్తాడు. తనైతే బాగా తిడతా ఉంటాడు, నిన్ను వామైన ప్లేస్ కదా వెళ్ళమన్నాను, మరి నువ్వెందుకు బయట ఉంటున్నావు, నీకు కోల్డ్ అయితే నాకు బాధగా ఉంటుందనేసి నీకు తెలియదా అన్నట్టంతా తిట్టి అక్కడ నుంచి కానీ ఇంటికి పిలుచుకొని వెళ్తా ఉంటాడు. కానీ వీడికైతే అవని ఫేస్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. వీళ్ళ ప్రేమకి అవ్వ ఒప్పుకుంటారో లేదో అన్నట్టు భయపడతా ఉంటాడు. కానీ వీళ్ళ ప్రేమ గురించి అవ్వకి ఆల్రెడీ తెలుసు కాబట్టి తనైతే వీళ్ళ ప్రేమకి ఒప్పుకునింది. ఇప్పుడు హీరోని చూసేసరికి తన్ని గానీ హక్ చేసుకునేసి నీకేమీ కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అనేసి తనైతే చాలా సంతోషంగా పడతా ఉందనమాట. వీళ్ళ యొక్క ప్రేమకి గానీ తనైతే ఒప్పుకునింది. ఆ రోజు అయితే హీరోయిన్ గానీ చెప్తా ఉంది వీడితో, రేపైతే హీరో వాళ్ళ పేరెంట్స్ యొక్క సిమెంట్రీకి వెళ్దాము అనేసి. కానీ వీడైతే వాడి వల్లదా వాళ్ళ పేరెంట్స్ గానీ చనిపోయారన్న ఆ గిల్టీలోనే కదా ఉంటున్నాడు. హీరోయిన్ గానీ ఆ విషయం తెలుసు కాబట్టి తను చెప్తుంది, ఇందులో నీ తప్పేమీ లేదు,
నిజానికి వాళ్ళైతే నిన్ను చూసి గర్వపడతారు. నువ్వు ఆ రోజు ఎంతమందిని కాపాడావో తెలుసా? ఒకవేళ మనకి బిడ్డ పుడితే ఆ బిడ్డ కానీ నిన్ను చూసి సంతోషంగా పడుతుంది. నువ్వు దాన్నంతా తలుచుకునేసి బాధపడకు అన్నట్టు వాడిని కానీ సమాధానపరిచి వాళ్ళ పేరెంట్స్ యొక్క సిమెంట్రీకి అయితే పిలుచుకొని వస్తుంది. ఫస్ట్ తనదా వెళ్ళి వాళ్ళకైతే మర్యాదలు చేసేసి, నేను కానీ మీకైతే ప్రామిస్ చేశాను కదా, మీ కొడుకునైతే మీ దగ్గరికి పిలుచుకొని వచ్చి నిలబెడతాను అనేసి, ఇప్పుడు తన్ని కానీ మీ దగ్గర పిలుచుకొచ్చాను, సో మమ్మల్ని కానీ దీవించండి అన్నట్టు చెప్తుంది. ఆ నెక్స్ట్ అయితే వీడుదా వాళ్ళకి మర్యాదలు చేసేసి, అమ్మ నేనైతే ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవాలనేసి ట్రై చేశాను, నా వల్లదా మీరు చనిపోయారు అనేసి, కానీ నాకు ఇప్పుడు ప్రాణాలతో బతకాలనేసి ఉంది, హీరోయిన్తో జీవితాంతం సంతోషంగా ఉండాలని ఉంది అని చెప్పి వీడు కానీ చాలా ఫీల్ చేస్తూ ఏడుస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ అయితే వీడు కానీ ఇంటికి వచ్చి బాగా నిద్రపోతూ ఉంటాడా. మళ్ళీ వీడికి అయితే కళ వస్తుంది. ఈ కళలో అయితే వాళ్ళ పేరెంట్స్ కానీ ప్రాణాలతో ఉండి వీడితో అయితే చాలా సంతోషంగా మాట్లాడేటట్టు ఉందనమాట. ఇదిగో చూడరా, మేమిద్దరం కానీ చాలా హ్యాపీగా ఉంటున్నాము, నువ్వు కానీ హీరోయిన్తో పాటు చాలా సంతోషంగా ఉండు, తను చాలా మంచి పిల్ల, నువ్వుదా వయసులో పెద్దవాడివి, తన్ని కానీ బాగా చూసుకోవాలి అన్నట్టంతా చెప్తారా. అమ్మ నా వల్లదా మీకు ఈ విధంగా అంతా అయ్యింది, మీకు నా మీద కోపం లేదా, మీరు నన్ను తిట్టరా అన్నట్టంతా అడుగుతాడా. కానీ వాళ్ళైతే నీకేమైనా పిచ్చారా పట్టింది, అసలు ఇందులో నీ తప్పేముంది, నిజానికి మేము సంతోషంగా ఉంటున్నాము, మా గురించి అంతా తలుచుకునేసి బాధపడకుండా నువ్వు కానీ హీరోయిన్తో సంతోషంగా ఉండు అన్నట్టు చెప్తారనమాట. ఇటుపక్క హీరో కానీ నిద్రలో నుంచి మేలుకుంటాడు. పక్కన చూస్తే హీరోయిన్ గానీ ఉంది, తన్నే కానీ కిస్ చేస్తాడనమాట. ఇప్పుడు వీడికున్న గిల్టీ కానీ పోయింది. హీరోయిన్ దగ్గర అయితే ఒక స్టార్స్ ఉన్న బాక్స్ని కానీ ఇస్తాడు. వీళ్ళిద్దరూ కానీ ఒకరినొకరు విడిపోయి 1585 డేస్ అవుతా ఉందంట. సో ఒక్కో రోజుకి ఒక్కో స్టార్స్ అనేసి నేను కానీ 1585 స్టార్స్ అయితే చేస్తున్నాను, దీన్ని చేసేటప్పుడంతా నాకు నువ్వు మాత్రమే గుర్తొస్తా ఉన్నావు అన్నట్టంతా చెప్తాడు. నువ్వు చెప్పింది కరెక్టే, నేను నిన్ను విడిపోవడానికి ముందు నిన్ను కిస్ చేయాలనేసి అనుకున్నాను, ఆ లోయలో నుంచి పైకి వచ్చిన తర్వాత నా ప్రేమని కానీ నీతో చెప్పి నిన్ను కానీ పెళ్లి చేసుకునేసి నిన్ను నా వైఫ్గా చేసుకోవాలనుకున్నాను, కానీ అది ఆ డిసాస్టర్ వల్ల అయితే జరగకుండా పోయింది. ఒకవేళ ఈ విషయం మీ అవ్వకి తెలిసి తను నన్ను బాగా కొట్టినా నాకు చావా లేకపోతే నువ్వా అనేసి వస్తే ఖచ్చితంగా నేనైతే నిన్నుదా సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు కానీ చెల్లిగా చూడలేదు, దానికి మించిదా నేను నిన్ను ప్రేమించాను అన్నట్టు ఇప్పుడుదా వీడైతే తన మనసులో ఉండే ప్రేమనే హీరోయిన్తో అయితే చెప్తాడనమాట. హీరోయిన్ అయితే చాలా సంతోషం అయిపోయింది, తనకి కళ్ళల్లో నీళ్ళే తిరుగుతూ ఉందనమాట. ఈ మాట కోసం తను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసి ఉంటుంది కదా, సో తను కానీ వెళ్ళి హీరోయిన్ అయితే కిస్ చేస్తుందనమాట. ఈ విధంగానే ఈ డ్రామా కానీ ఒక హ్యాపీ ఎండింగ్తో అయితే ముగిస్తుంది. ఎలా ఉంది ఈ డ్రామా, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక మంచి డ్రామాతో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.